పుల్వామా ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై ఈ ఉదయం 3:30 గంటల ప్రాంతంలో వైమానిక దళం భీకర దాడులు జరిపింది. ఉగ్రవాద శిబిరాలపై 1000 కిలోల బాంబులను జారవిడిచింది. 12 మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్తో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి భారత సైన్యం నేలమట్టం చేసింది. వైమానిక దళం దాడిలో ఉగ్రవాదులకు భారీ నష్టం వాటినట్టు తెలుస్తోంది. ప్రతీకారం తీర్చుకుంది భారతదేశం. అయితే ఈ ప్రతీకారం ఇంతటితో ఆగుతుందా? ఇప్పుడు మరి పాకిస్తాన్ స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు భారత్ వ్యూహం ఏంటి? అసలు పుల్వామాలో అలా 40 మంది వీర సిఆర్పిఎఫ్ జవాన్ల వెనక ఏ కారణాల వల్ల దాడి జరిగింది? ఎందుకు భారతదేశం దాని భారత సైన్యం తిప్పికొట్టలేకపోయింది? దానికి చెప్పుకోదగ్గ అంశాలు ఏమున్నాయి? ఇప్పుడు వ్యూహాత్మకంగా భారత్ జరుపుతున్న దాడులు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? దీని గురించి మనతో మాట్లాడటానికి మేజర్ శివ కిరణ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఎక్స్ ఇండియన్ ఆర్మీ. వీరు 89-95 బ్యాచ్లు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో పఠాన్కోట్, జమ్మూ, శ్రీనగర్, రాజౌరి సెక్టార్లో కూడా వీరు మన సైన్యానికి ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో విషయాలు ఖచ్చితంగా తెలియాలి, ప్రజలకు చాలా విషయాలు తెలియవు. ప్రతి భారతీయుడు అవేర్నెస్గా ఉండాలి. ముఖ్యంగా అసలు అక్కడ ఏం జరుగుతుంది, మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? చాలా అపోహలు ఉన్నాయి. దీని గురించి మనతో మాట్లాడటానికి మేజర్ శివ కిరణ్ గారు, ఎక్స్ ఇండియన్ ఆర్మీ, వారు మన స్టూడియోలో ఉన్నారు. సార్, జై హింద్, భారత్ మాతాకి జై. జై హింద్ అండి, జై హింద్. ఇవాళ ఉన్న ప్రతీకారం ఏమైతే జరిగిందో ఇది వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఎనీ టైం. 12 రోజుల కింద మన పుల్వామాలో అయిన ట్రాజెడీకి రెస్పాన్స్ వాజ్ ఎక్స్పెక్టెడ్. అయితే ప్రధానమంత్రి గారు మోదీ గారు చెప్పినట్టు సమయము, లొకేషన్, టైప్ ఆఫ్ డ్యామేజ్ వి విల్ చూజ్ అన్నారు. వి విల్ సే వెన్, మేము ఎక్కడ స్ట్రైక్ చేస్తామో మేము డిసైడ్ చేస్తాం, మీరు చేసేది కాదని. 12 రోజులైనా కొంచెం సమయం తీసుకొని స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. నౌ ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేసినట్టు ఫాలో అప్ స్టెప్స్ ఏముంటాయో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, బికాస్ దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇన్ని రోజులు మనము సాఫ్ట్ టార్గెట్ లాగా ఇండియాని ఏమైనా చేయొచ్చు, ఊరుకుంటారు అన్న ఒక ఒపీనియన్ అయితే ఉండేదో అది మారింది. ఎంత చెప్పినా మనం ఎంతైనా మాట్లాడుకున్నది కానీ నథింగ్ టు బీట్ యాక్షన్. అయితే ఇవాళ యాక్షన్ అయింది, వీఆర్ ఆల్ వెల్కమింగ్ ఇట్. అండ్ ముందు తెలుస్తుంది ఇంకా వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ విల్ కమ్ అప్. సో మీరు ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ తెల్లవారుజామున మన మిరాజ్ 2000 జెట్ ఫైటర్స్ వెళ్ళింది పాకిస్తాన్ భూభాగంలోకే, లేకపోతే పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకే, లేకపోతే పాకిస్తాన్ గగతంలోకి మనం ఎంటర్ అయిపోయినామో? ఇది మీరు అన్న ప్రశ్న చాలా బాగుందండి. దిస్ ఇన్ఫ్యాక్ట్ నీడ్స్ లిటిల్ మోర్ ఎలాబరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైం ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది కదా. ఆపరేషన్స్ అయినప్పుడు ఎప్పుడు మనము సర్ప్రైజ్ ఎలిమెంట్ మన దగ్గర ఉంచుకుంటాం. అంటే ఇప్పుడు ఆ టైం ఎంచుకుంటారు? ఆ టైం అని కాదు, అప్పుడప్పుడు నార్మలీ ఎర్లీ మార్నింగ్స్ అని ఉంటాయి, లేట్ ఈవినింగ్స్ అని ఉంటాయి. కాబట్టి నైట్ టైం ఆపరేషన్స్ చాలా మటుకు ఇప్పుడు ఈ టైంలో యుద్ధ నీతిలో నైట్ టైం ఆపరేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మోర్ డిఫికల్ట్, కనిపించదు కాబట్టి ఆపరేషన్స్ ఆర్ డిఫికల్ట్, స్ట్రైకింగ్ ఇస్ డిఫరెంట్. టెక్నాలజీ అటువంటిది వచ్చింది మనకి ఇప్పుడు నైట్ టైం స్ట్రైక్స్ చేయడానికి. కాబట్టి వి డూ దాట్. మీరు అడిగిన ప్రశ్నకి ఇది జరిగిన చోటు ఇప్పుడు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, నార్మల్లీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో వీ హ్యావ్ ఇస్ ఇంటర్నేషనల్ బౌండరీ. అదొక లైన్ ఆఫ్ మనకు సెపరేషన్ వాజ్ డిఫైన్డ్, లైన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బౌండరీ, ఐబీ అంటాము. అప్పుడు బ్రిటిష్ వెళ్ళిపోయినప్పుడు అది లైన్ వేసిన బౌండరీ అనమాట. మెక్మోహన్ లైన్, నియంత్రణ రేఖ అన్నారు, నియంత్రణ కంట్రోల్. ఇదేమో బౌండరీ, దేశాల మధ్యలో ఉన్న సరిహద్దు బౌండరీ. తర్వాత ఏమైంది, 65-71 వార్ అయినప్పుడు, అప్పుడు వార్ అయినప్పుడు మనం కొంచెం వాళ్ళు మన దగ్గరకు వచ్చినారు, మనం వాళ్ళ ఏరియాస్లోకి వెళ్తున్నాం. కానీ మనము మన అటిట్యూడ్, పొలిటికల్ మాస్టర్స్ మనం విత్డ్రా చేసుకున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు లేటర్, కానీ ముందు అయినప్పుడు మనం విత్డ్రా చేసుకున్నప్పుడు కొంచెం ఏరియాలో వాళ్ళు చొచ్చుకొచ్చినారన్నమాట. దట్ ఈస్ కాల్డ్ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, పిఓకే అంటాం. తర్వాత దట్స్ కాల్డ్ లైన్ ఆఫ్ కంట్రోల్. మీరు అన్నట్టు ఇప్పుడు సరిగా లైన్ ఆఫ్ కంట్రోల్ అన్న నియంత్రణ రేఖ. తర్వాత ఏమవుతుంది, అక్కడ కండిషన్స్ బట్టి, రివర్ కోర్సెస్ బట్టి మారుతుంటుంది. ఇంకోటి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. లైన్ ఆఫ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అప్పుడప్పుడు కొన్ని పోస్ట్ మన కంట్రోల్ ఉంటాయి, కొన్ని వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి హూవర్ ఇస్ డామినేటింగ్ పర్టికులర్ ఏరియా, లైన్ ఆఫ్ కంట్రోల్, యాక్చువల్ కంట్రోల్. ఎందుకంటే సర్వే చేసి లైన్ వేసింది ఎక్కడ ఏం లేదు అక్కడ. వెరస్ ఐబీ వాజ్ అ సర్వేడ్ లైన్. సో దానికి క్లియర్లీ డిమార్కేషన్ లేదు కాబట్టి ఇవన్నీ మారుతుంటాయి అనమాట. బట్ దెర్ ఆర్ 3 థింగ్స్ నౌ: ఇంటర్నేషనల్ బౌండరీ, లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. కానీ ఇప్పుడు అయింది బాలాకోట్లో మనం వెళ్ళినామో, డెఫినెట్లీ దిస్ ఇస్ బియాండ్ పిఓకే.
ఇంతవరకు పిఓకే వరకే మనం కొంచెం చేసింది. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ పాక్ ఏరియా అబౌట్ 300 కిలోమీటర్స్ ఇంటూ పాకిస్తాన్ టెరిటరీ, ముజఫర్ నగర్ దగ్గర. సో ఇది మాత్రం డెఫినెట్లీ పాకిస్తాన్ ఏరియా అండ్ ఇట్స్ అ వెరీ టెలింగ్ ఇంపాక్ట్ అనమాట. అండ్ వీ కెన్ కమ్ ఇన్ టు యువర్ ఏరియా ఆల్సో అండ్ డూ అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోగలిగింది. సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఇన్ పాకిస్తాన్ ఏరియా అండ్ దీనికంటే ఇంకా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఏమి ఇవ్వగలుగుతామా అన్నది మనం ఆలోచిస్తున్నప్పుడే చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ తోటి విత్ ద పొలిటికల్ మ్యాండేట్ తోటి చేసిన పని డెఫినెట్లీ ఇట్ విల్ స్ట్రైక్ దెమ్ వెరీ హార్డ్ అండ్ దే విల్ స్టార్ట్ కంప్లైనింగ్. దట్స్ వాట్ యూ వాంటెడ్. ఇంతవరకు పుల్వామా అయినప్పుడు మనము కంప్లైంట్ చేస్తున్నాం, ఇట్లా అయింది మీ దగ్గర టెర్రరిస్ట్ మీరు హార్బర్ చేస్తున్నారు అని. ఇప్పుడేమో నౌ లెట్ దెమ్ స్టార్ట్ కంప్లైనింగ్, లెట్ దెమ్, ఐ మీన్ ఇట్స్ వెరీ ఆక్వర్డ్ పొజిషన్ ఫర్ దెమ్. పాకిస్తాన్ ఎప్పుడు డినయల్ మోడ్ లో ఉంటుంది అంటున్నాం. ఏమంటామంటే వాళ్ళు అంటారు ఇది కాలేదు, ఎవరు సర్జికల్ స్ట్రైక్ అయినప్పుడు కూడా ఇది కాలేదన్నారు, ఏదో అన్నారు. సో నౌ దేర్ ఇన్ ఆక్వర్డ్ పొజిషన్ ఐదర్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ డినై ఇట్. యాక్సెప్ట్ చేస్తే it shows up for their weakness that they cannot take on our air force or services might. Deny చేస్తే సరే ఏం కాలేదు, ఇట్స్ ఓకే. సో దే లీవ్ ఇట్ టు us. ఫస్ట్ స్టార్టింగ్ లో సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదన్నారు, తర్వాత 1 వీక్ తర్వాత మన వీడియోస్ రిలీజ్ చేసిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ మన రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు అలా యాక్సెప్ట్ చేశారు. కరెక్ట్. అయితే పాకిస్తాన్ బార్డర్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ క్యాంప్స్ని ధ్వంసం చేసేంత వరకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకుండానే మన వాళ్ళు వ్యూహాత్మకంగా వెళ్ళి కొట్టేచ్చారు మన మిరజ్ 2000 ఫైట్స్. ఇది ఒకటి అండి. నేను ఆర్మీ నుంచి కానీ కొంచెం ఎయిర్ ఫోర్స్ గురించి కూడా మీకు తెలియాలి. నార్మలీ వెన్ ఎవర్ ఎయిర్ ఫోర్స్ ఆపరేట్స్, ఇప్పుడు మనము 12 మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక హోల్ కంటింజెంట్ లాగా వెళ్ళినాయి. దీంట్లో ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళినప్పుడు గ్రూప్ లాగా వెళ్తాయి అనమాట. దే డోంట్ గో 1 ఎయిర్ క్రాఫ్ట్ 2 ఎయిర్ క్రాఫ్ట్స్. అది ఒక స్ట్రాటజీ అండి. దట్స్ హౌ దే వర్క్ ఆన్ గ్రూప్స్ అనమాట. తర్వాత అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ బాంబ్స్ వేయవు. సో ద పాయింట్ ఇస్ దాంట్లో ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఒక రోల్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నది వాళ్ళకి తెలియకుండా చేసినారా అంటే నార్మల్లీ ఒకటి రాడార్స్ క్యాచ్ చేయలేదా? రడార్స్ కంటే ఏమవుతుందంటే ఇటువంటి ఫ్లయింగ్ ఎయిర్ ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి అడ్వాన్స్డ్ అవాక్స్ అని ఉంటాయి, అడ్వాన్స్డ్ ఎయిర్ వార్ అండ్ కంట్రోల్ కమాండ్ సిస్టమ్ అని. అవి వార్నింగ్స్ ఇస్తాయి కానీ అవి గ్రౌండ్ రడార్స్ నుంచి కాదు, ఎయిర్ క్రాఫ్ట్ లో ఫ్లయింగ్ టైంలోనే వీటి ఎంబడి ఉంటాయి అన్నమాట. అవి దే హ్యావ్ టు బి ఎయిర్ బోర్న్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వార్నింగ్ డన్. సో అవి వీళ్ళకి రియాక్షన్ టైం, రెస్పాన్స్ టైం లేదు. ఇంకోటి గ్రౌండ్ రడార్స్ డిటెక్ట్ చేయకుండా వెళ్ళాలంటే వీ హావ్ టు ఫ్లై లో. కిందికి మనం హైట్ తక్కువ ఫ్లై చేస్తే ఆ రడార్స్ డిటెక్ట్ చేయవన్నమాట. కొండలు ఉంటాయి కదా బాగా, అయినా కూడా అంటే రడార్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, హౌ కెన్ ది డిటెక్ట్, జామ్ ఎట్లా చేయొచ్చు, అవన్నీ మనకు ఆ టెక్నాలజీ ఉందన్నమాట. సో అదంతా ఫుల్లీ వ్యూహాత్మకంగా డెఫినెట్లీ అండి. దిస్ కెనాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. దిస్ ఇస్ డెఫినెట్లీ టు బి ప్లాన్డ్. ఎంత దూరం వరకు వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలి. మిరాజ్ ఫ్లయింగ్ కేబిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మిరాజ్ 6-7 అవర్స్ వరకు ఫ్లై చేయొచ్చు వితౌట్ రీఫ్యూయలింగ్, మళ్ళీ ఫ్యూయల్ వేసుకోకుండా. సో అంత డిస్టెన్స్ కవర్ చేసి మళ్ళీ వచ్చేయాలి కదా. సో ఇవన్నీ డిస్టెన్స్ క్యాల్కులేషన్స్. అండ్ ఇవాళ రేపు మన దగ్గర శాటిలైట్ ఇమేజరీ ఇన్పుట్స్ కూడా చాలా ఉంటాయి. అయితే మన దగ్గర ఇప్పుడు ఐ థింక్ ఇన్ సమ్ వే హైదరాబాద్ ఆల్సో ఇస్ ఇన్వాల్వ్డ్. మన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లోనే ఉంది. అయితే వీళ్ళు మనకు టెక్నాలజీ పరంగా హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ అంటాము. సో ఆల్మోస్ట్ 1 మీటర్ రెజల్యూషన్ వరకు మనకు ఇమేజరీ వాళ్ళు రియల్ టైం ప్రొవైడ్ చేయగలుగుతారు. మన కెమెరాస్ తోటి ఆ లొకేషన్స్ ఇవ్వగలుగుతారు, మ్యాపింగ్ ఇవ్వగలుగుతారు. అండ్ ఢిల్లీలో ఇంకో సెంటర్ ఉంది ఆర్మీది, ఎయిర్ ఫోర్స్, వీళ్ళందరూ ఇంటగ్రేట్ అప్రోచ్గా వర్క్ చేస్తారు. చేసి మనము 1 మీటర్ రెజల్యూషన్ వరకు డేటా తీసుకొని వీళ్ళ క్యాంప్స్ ఎక్కడ ఉన్నాయి. ఇంతకుముందు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ నుంచి ఒక స్పోక్స్మెన్ మాట్లాడి చెప్పినారు వాళ్ళ క్యాంప్స్ మనం టార్గెట్ చేసినాము. తర్వాత లొకేషన్ చెప్పినారు, లొకేషన్ కూడా హిల్ సైడ్ ఉండేది. సీ ద కమిట్మెంట్ ఆఫ్ ఇండియా. ఇంత అయినా కూడా సివిలియన్ పాపులేషన్ కి ఏవి డ్యామేజ్ కావద్దని కన్సర్న్ వీఆర్ రిఫ్లెక్టింగ్ ఆన్ ఇట్. సో అంటే అక్కడ ప్రజల టార్గెట్ కాదు, కేవలం ఉగ్రవాద మూకల్ని క్యాంపుల్ని నాశనం చేయటమే టార్గెట్ గా వెళ్ళామని కూడా మనం కరెక్ట్ చెప్పింది ఇప్పుడు భారతదేశం కూడా. సార్ అయితే ఇప్పుడు ఎంత టైం తీసుకుని ఉండొచ్చు సార్? ఏమైనా మీకు ఏమైనా ఉంటుంది? డిస్టెన్స్ జెట్ ఫైట్ ఒకటి మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళి అక్కడ స్మాష్ చేసి రావడానికి ఇక్కడ నుంచి ఎంత టైం తీసుకుని ఉండొచ్చు? ఇంకో విషయం ఇక్కడ తెలుసుకోవాలండి మీరు, ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ కి బేసెస్ ఉంటాయి. They have their bases from where they take off. So ఆ బేసెస్ వెళ్ళినప్పుడు ఎక్కడైతే లొకేషన్స్ ఉంటాయి, ఇంతకు ముందు కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ వైజ్ బేస్ ఉంటాయి. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ ముందు పఠాన్కోట్ నుంచి వెళ్ళేవి. ఈ ఏవైతే మిరాజ్ ఉన్నాయో దే హ్యావ్ డిఫరెంట్ లొకేషన్. అది కూడా మారుతుంటాయి.
బికాస్ వన్స్ దే కమ్ టు నో ఇంటెలిజెన్స్ గా ఇక్కడ ఉన్నాయి వీళ్ళ బేస్ అంటే లాంగ్ టర్మ్ లో సెక్యూరిటీ కన్స్ట్రెంట్ అని దే కీప్ చేంజింగ్ దోస్ థింగ్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్, నాకు కూడా తెలియదు వేర్ ఎగ్జాక్ట్లీ దే ఆర్, అవి చెప్పరు, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ప్లాన్ చేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేంత టైం వీళ్ళకి ఉంది అనమాట. సో దట్స్ వాట్ దే హావ్ డన్. అండ్ మా థాట్ అంతా ఎట్లా ఉంటుందంటే జనరల్ గా మీ అందరూ ఊహించుకునేది ఇట్లా సర్జికల్ స్ట్రైక్ జరిగినాయంటే జస్ట్ జమ్మూ బార్డర్లు ఉంటారు కదా, అట్లా దాటి అట్లా వెళ్ళిపోయి స్ట్రైక్ చేసి వచ్చేస్తారేమో. వాయిస్ అని కూడా జమ్మూ నుంచి ఎక్కడి నుంచో ఇట్లా వెళ్ళిపోయేసి అక్కడ ఎయిర్పోర్ట్స్ నుంచి బేస్ నుంచి వెళ్ళి కొట్టి స్మాష్ చేసి వస్తాయేమో అని చెప్పి దట్స్ అన్ ఇమేజ్ అండి. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు, మీరు టీవీలలో సినిమాలలో చూపించినంత ఈజీగా కాదు ఇది. ఓకే, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ ఇమాజిన్, ఐ మీన్ వన్ మోర్ థింగ్, బికాస్ వీఆర్ డిస్కసింగ్ దిస్ జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఫర్ ద వ్యూవర్స్ ఇన్ఫర్మేషన్, మన ఈ మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ సేమ్ వన్స్ ఇవి కార్గిల్లో కూడా ఇవే వాడినారు. అయితే లుక్ ఎట్ ద థింగ్, 20 years అయిపోయింది కార్గిల్ అయ్యి ఇప్పుడు దగ్గర దగ్గర. అయితే 20 years లో కూడా మన టెక్నాలజీ అప్గ్రేడ్ కాలేదు, ఇంకా అవే ఎయిర్ క్రాఫ్ట్స్ వాడుతున్నాం మనం. అయినా సక్సెస్ఫుల్ గా మనం చేసుకుంటాం. ఒకటేమో సక్సెస్ఫుల్, ఇంకోటి అంటే రీసెంట్ గా రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అప్గ్రేడ్ చేసిన విధంగా కూడా ఇండియన్ కరెక్ట్. కానీ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆన్ అవర్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ అండ్ అవర్ కమిట్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పాత ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నా కూడా, ఇవన్నీ కన్స్ట్రెంట్స్ ఉన్నా కూడా, వి స్టిల్ ఆర్ ఏబుల్ టు డెలివర్. That speaks for our the standards of our training standards of our force. ఇప్పుడు చూడండి, ఎక్కడ కూడా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరని చెప్పండి, ఇప్పుడు తెలుసా మీకు? Nobody knows who's the Air Force Chief. That's the kind of what do you call commitment the forces display. Total గా పక్కకుంటారన్నమాట, ఎక్కడ కూడా లైన్ మీదకి రారు, అండ్ జస్ట్ డూ దేర్ పార్ట్ అండ్ జస్ట్ గో అవే. దట్స్ బీన్ ద ట్రెడిషన్ ఆఫ్ ద ఇండియన్ సర్వీసెస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ అది మంచిదా కాదా అన్నది అగైన్ డిబేటబుల్, బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ సర్వీసెస్ ఆర్ గివెన్ ద రా డీల్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాం కానీ తర్వాత ఇంకో నెల రోజులు అయిపోతే అంతా మర్చిపోతారు మళ్ళీ. సో ద పాయింట్ హియర్ ఇస్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సర్వీసెస్ ఆర్ డిజైన్డ్ ఇన్ ఎ వే దట్ ఏ పొలిటికల్ గా ఉండి పని ఏదో రెస్పాన్సిబిలిటీ చేసేసి దెన్ డిసపియర్ ఫ్రమ్ ద సీన్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. బట్ టెక్నాలజీ, మీరు అన్న రఫేల్ గురించి మాట్లాడినారు. రఫేల్ డీల్ స్టార్టెడ్ నెగోసియేషన్ 2009 లో ఎప్పుడో మొదలైంది, అండ్ వీఆర్ అట్ 2019 నౌ, అండ్ లాట్ ఆఫ్ పొలిటికల్ డిస్కషన్ అబౌట్ ఇట్ అండ్ కైండ్ ఆఫ్. సో హ్యాడ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బీన్ ఎక్విప్డ్ విత్ రఫేల్, వీ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ ఆఫ్. అండ్ మిరాజ్ చేసింది, రఫేల్ చేసింది కూడా సేమ్ కంపెనీ, డసాల్ట్ అని, స్వీడిష్ కంపెనీ, అక్కడదే అనమాట. సో 20 years పట్టింది మనకు రఫేల్. ఇవాళ అందరూ పొలిటికల్ లీడర్స్ ఆర్ టేకింగ్ వాట్ యు కాల్ దానికి క్రెడిట్, మేము చేసిన వల్ల అయింది వాళ్ళు వీళ్ళందరూ అంటున్నారు. కానీ దే ఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. వీఆర్ సారీ దాట్ రఫేల్ మేము చేంజ్ ఉంటే ఇంకా మీ స్ట్రెంత్ మేము స్ట్రెంత్ అండ్ అని అది రావాలి అండి. దట్స్ వాట్ వీ షుడ్. మీకున్న దాని ప్రకారం ఈ రఫేల్ డీల్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పేసి ఉంటారా? వాటి టెక్నాలజీ కానీ అదనేది ప్రపంచ దేశాలకు ధీటుగా, వాటితో పాటు అగ్రదేశాలతో ధీటుగా ఉన్న ఫైటర్స్ ఏమని, జెట్ ఫైటర్స్? We have to now trust the experts in the sense that suppose the Air Force is there, we have to get an inputs from them, and then the financial transactions are different, but in terms of technical ability, because see Mirage ఇప్పుడు successful గా prove అయింది కాబట్టి we are assuming that Rafale is a better product. And surely decisions taken in time would have helped us. Sir, మిరాజ్ గురించి కూడా మనకున్న చిన్న ఇన్ఫర్మేషన్. ఫ్రాన్స్ ఫైటర్ ఇజ్రాయెల్ టెక్నాలజీ టార్గెట్ చేసుకుని భారత లక్ష్యాన్ని ఛేదించగలిగింది. పాకిస్తాన్ మీద భారత వైమానిక దాడిలో ఉపయోగించిన మిరాజ్ 2000 ఫైటర్ జెట్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంది. గంటకు 2795 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ యుద్ధ విమానం 30 mm మిడిల్ రేంజ్ మిసైల్స్ తీసుకెళ్లే కెపాసిటీ ఉన్నది. దీనికి ఇజ్రాయెల్ టెక్నాలజీతో లేజర్ బీమ్ని అటాచ్ చేసి భారత్ తన అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా స్మాష్ చేయగలిగింది. లేజర్ బీమ్తో కూడా కొత్తగా మీరు చెప్పిన ప్రకారంగా అటాచ్ చేసుకొని వెళ్ళారు అని చెప్పినారు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే భారతదేశం అనేది ఇన్ టైంలో ఇప్పుడు యావత్ భారతదేశం కూడా రగిలిపోతుంది, రక్తం మరిగిపోతుంది. అంతమంది చనిపోవటం ఇప్పటి వరకు మన మంచితనం చేతగానితనంగా తీసుకున్నారు అని చెప్పేసి అని. ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్ నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండాలి? అయితే మనము ఇప్పుడు దీన్ని నార్మలీ ఇటువంటి ఇంటర్వెన్షన్స్ అయినప్పుడు రెస్పాన్స్ ఇస్ అవైటెడ్. ష్యూర్లీ ఇప్పుడు మన దగ్గర వాళ్ళు పుల్వామాలో చేసింది ఫర్ లాంగ్ టైమ్ దే వర్ డినయింగ్ ఇట్, ఇది మేము చేయలేదు, మా దగ్గర లేరు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ నుంచి చేసిన కమ్యూనికేషన్లో వాళ్ళు అన్నారు, పాకిస్తాన్ ఇన్ 2004 మేడ్ ఎ కమిట్మెంట్ దట్ వాళ్ళ సాయిల్ టెర్రరిస్ట్ యాక్టివిటీకి యూజ్ చేయనీయమని. అయితే మనం ప్రూఫ్ ఇచ్చినాము. ఇప్పుడు మొన్న పుల్వామాలో అయింది కూడా జైషే మొహమ్మద్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, జైషే మొహమ్మద్ హెడ్ అక్కడే ఉన్నాడు.
అవును. పాకిస్తాన్ ఉన్నాడు, ప్రూఫ్ ఇచ్చినాము, ఎన్నోసార్లు అయింది. అవును. బట్ దే స్టిల్ నాట్ బీన్ ఏబుల్ టు వాక్ ద టాక్. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు పుల్వామా అయ్యింది. అయితే చాలాసార్లు ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు మాకు ప్రూఫ్ ఇవ్వండి, అది చేయండి అనేదో మాట్లాడినారు. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అని మనం అనుకుంటే వాట్ కెన్ దే డూ అన్నది మనం ఆలోచించాలి. ఫస్ట్ ఇస్ మిలిటరీలీ అంటే ఇప్పుడు మన అగైన్ స్పోక్స్ పర్సన్ మాట్లాడినప్పుడు ఇట్స్ నాన్ మిలిటరీ ఆపరేషన్. నాన్ మిలిటరీ అంటే ఓన్లీ ఎయిర్ ఫోర్స్ వాజ్ ఇన్వాల్వ్డ్. ఫిజికల్ గా మనం గ్రౌండ్ లో ఆర్మీ యూజ్ కాలేదు, ఓన్లీ ఎయిర్ ఫోర్స్. లిమిటెడ్ ఆపరేషన్, లిమిటెడ్ ఎయిర్ ఫోర్స్ వాజ్ యూస్డ్ అండ్ ఇంపాక్ట్ వాజ్ మేడ్. అయితే ఇక్కడ నౌ మనం చూసేది ఏంటంటే వాళ్ళ కేపబిలిటీ ఏముంది, ఎయిర్ ఫోర్స్ కేపబిలిటీ. ఓకే. సో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ కేపబిలిటీ ఇంకా తక్కువ ఉంది చాలా. ఇట్ ఇస్ నాట్ గుడ్ ఎనఫ్. See, one fact is, as you rightly asked, ముందు అడిగినట్టు మీరు, ఇప్పుడు why didn't they detect us? మన ఫ్లైట్స్ అటు వెళ్ళినప్పుడు రడారు ఆ టెక్నాలజీ అంత ఉన్నప్పుడు ఎంతో అన్నారు కదా మీరు చేస్తే మేము కూడా చూపించగలుగుతాం అని. ఇవన్నీ ఎవ్రీథింగ్ హెస్ ఫాలన్ అపార్ట్. సో దే డోంట్ హ్యావ్ దట్ ఎబిలిటీ. దిస్ ఇస్ ప్రూవింగ్ నౌ. ఇట్స్ ఒక టెస్ట్ చెక్ లాగా, ఓకే వి డిడ్ దిస్, నౌ లెట్ us see what you can do. సో విల్ వాచ్. కానీ ఒక చిన్న ఇష్యూ ఇక్కడ ఏముందంటే పుల్వామా అటువంటి ప్లేస్లో, జమ్మూ కాశ్మీర్లో ఈ టెర్రరిజం చాలా స్ప్రెడ్ అయి ఉందండి బాగా. సో ఇట్స్ ఫైటింగ్ అవర్ ఓన్ పీపుల్. ఇప్పుడేమో పాకిస్తాన్కి ఏమో దెన్ అంటే క్లియర్గా ఇప్పుడు మనకు పాకిస్తాన్కి వెళ్తే వీళ్ళు ఎనిమీ అని తెలుసు. కాశ్మీర్లో మన వాళ్ళు కొంతమంది మన అంటే మనం గుర్తుపట్టలేకపోతున్నారు. కరెక్ట్. వాట్ ఎవర్ బీ ద మెథడాలజీ దే యూజ్, రైట్ రాంగ్, దట్స్ హ్యాపెనింగ్. ఇక్కడ మనకి ఇంకా టఫర్ బ్యాటిల్ అది. ఇన్సైడ్ లో టఫర్ బ్యాటిల్, బయట పోయి మనము పాకిస్తాన్ లో పోయి ఏమని చేయగలుగుతాం, కానీ ద బ్యాటిల్ వీఆర్ ఫైటింగ్ ఇరాడికేట్ చేయలేమా మనం? ఏమోనండి చేయాలంటే ఏం చేయాలి? కన్ను ప్రెసిడెంట్ రూల్ రావాలా, అయితే సైన్యాన్ని ఫుల్ పవర్ వచ్చి హౌస్ టు హౌస్ మొత్తం అంతా కొల్లబడి చేసేయాలా? పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా చేయొచ్చు కదంటారా? ఇది ఇట్స్ బీన్ దేర్ సిన్స్ ఇండిపెండెన్స్ నుంచి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ అండి. మధ్య మధ్యలో మనకు ఆపర్చునిటీస్ ఉండేది మిలిటరీగా మనం సాల్వ్ చేసేటప్పుడు. వి డిడ్ంట్ టేక్ దట్ ఇనిషియేటివ్ అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు సమ్ స్ట్రాంగ్ లీడర్షిప్ హ్యాస్ టు ఎమర్జ్, పొలిటికల్ లీడర్షిప్ హ్యాస్ టు కమ్. అక్కడ ఎకానమీ గ్రో కావాలి, లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ విల్ బి దేర్. ఆర్మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఈ రాంగ్ ఎలిమెంట్స్ ని ఐసోలేట్ చేసి నేను చేసినట్టు వాళ్ళ సెక్యూరిటీ తీసేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పబ్లిక్ లో వెళ్ళాలి దట్ యూ కెనాట్ డూ దిస్ అనమాట. సో ఫర్ లాంగ్ స్టోన్ పెల్టింగ్ అంటాము, అవన్నీ చేస్తున్నా వీఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ దేర్ అనమాట. సో హౌ కెన్ వి స్టాప్ దట్ అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ హ్యావ్ టు బి యూజ్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ స్టాప్. అక్కడ అవన్నీ క్యాంప్స్ తక్కువ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ ఇంపాక్ట్ హియర్ అండ్ లాట్ ఆఫ్ బట్ దెన్ మీరు పొలిటీషియన్స్, ఆర్మీ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అవసరం. ఐసోలేషన్ ఏం పని. అయితే సార్ మీరు పఠాన్కోట్లో వర్క్ చేశారు, జమ్మూ, శ్రీనగర్, రాజౌరి సెక్టార్స్లో మీరు ఉన్నారు సార్. అవునండి. జమ్మూ, శ్రీనగర్, పుల్వామా దానికి సంబంధించిందే కదా. అవును. చాలా మందికి అదే డౌట్. ఏం డౌట్ అంటే ఇంతమంది ఇంత బలగాల్ని బై రోడ్డు తీసుకుని వెళ్తున్నప్పుడు చెకింగ్ లేకుండా జరుగుతుందంటారా? అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడే మీరు ఆ పాయింట్ రైజ్ చేశారు. లోకల్ పీపుల్ సపోర్ట్ బాగా ఇక్కడే ఉంటుంది, టెర్రరిస్ట్ మూలాలు ఇక్కడే ఉన్నాయి, ఆ మూలాలు ఇక్కడే ఉన్నాయి. గడప గడప ఇంచి మనం సెక్యూరిటీ ఇవ్వడం కూడా చెక్ చేయడం చాలా వెళ్తుంది. ముందు పెట్రోలింగ్ సెక్యూరిటీ వెహికల్స్ కూడా వెళ్తాయి అనుకుంటారు. సో ఎలా జరిగిందంటారు ఆ ఇన్సిడెంట్ అనేది? అంత డిస్టెన్స్లో ముందే మనం క్యాచ్ చేయలేవటం ఎక్కడ మనం ఫెయిల్ అయ్యామంటారు? ఇక్కడ ఏమవుతుందంటే అండి, నార్మల్లీ ఇవన్నీ మూవ్ అయినప్పుడు కాన్వాయ్స్లో మూవ్ అవుతాయి. ఓకే. కాన్వాయ్స్ మొన్న పుల్వామా దాంట్లో అయినప్పుడు 165 వెహికల్స్ ఒక లాట్లో వెళ్తున్నాయి. ఇంతో మనం మాట్లాడుకుంటాం, మీరు సజెస్ట్ చేసింది ఒకటేసారి అంతమందిని తీసుకెళ్లే అవసరం ఉందా అంటే, నేను వెన్ ఐ వాజ్ సర్వింగ్ దేర్ మేము 200 వెహికల్స్ 2 వెహికల్స్ కూడా తీసుకెళ్లేది. 200 ప్లస్ అండి. అంటే 200 ఇప్పుడు వెహికల్ క్యారీస్ ఎంతమంది? నార్మల్లీ అంటే అందరూ మనుషులే కాదు, సప్లైస్ ఉంటాయి, అమ్యునిషన్స్ ఉంటుంది, ఫ్యూయల్ ఉంటుంది. వన్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇస్ కాశ్మీర్లో టూరిజం తప్ప ఏమీ లేదు అక్కడ. అంత లైఫ్ లైన్ ఇస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క వస్తువు కింద నుంచే వెళ్ళాలి. సో వింటర్ సీజన్లో శ్రీనగర్ అండ్ బియాండ్ రోడ్ అంతా కట్ ఆఫ్ అయిపోతుంది ఫర్ వెదర్ కండిషన్స్. సో మనం చేసే సమ్మర్ మంత్స్లోనే అడ్వాన్స్ వింటర్ స్టాకింగ్ అంటాం. సో ఏప్రిల్ మంత్ నుంచి దగ్గర సెప్టెంబర్ వరకు 3-4 months విండో ఉంటుంది. దాంట్లోనే మనంతా ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం అనమాట. సో కాన్వాయ్స్ మూవ్ అయినప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు రోడ్ ఓపెనింగ్ పార్టీస్ అని ఉంటాయి. దే క్లియర్ ద రోడ్, దెన్ ఓన్లీ ద కాన్వాయ్స్ గో. కాన్వాయ్ డిసిప్లిన్ ఉంటుంది, ఎవరంటే వాళ్ళు కాన్వాయ్లో జాయిన్ కాలేరు. బట్ దాట్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఈస్ నెసరీ బికాస్ సో మచ్ ట్రిప్స్ హ్యావ్ టు మూవ్ అండ్ కమ్ బ్యాక్. కానీ ఇది ఒక స్ట్రేంజ్ అగైన్ స్పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే ఒకటేసారి కొన్ని యూనిట్స్ వేర్ బీయింగ్ రిప్లేస్డ్. ఈ సిఆర్పిఎఫ్ యూనిట్స్ అక్కడ చాలా రోజు సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు మారుస్తారనమాట. సో చాలా తక్కువ సార్లు ఇట్లా ఎంతమంది ఒక్కసారి వెళ్ళడం చాలా తక్కువ రేర్ అవుతుంది. బట్ దే ఆర్ దట్ ఇంటెలిజెన్స్. ద పాయింట్ ఈస్ దే న్యూ అనమాట that so many people were going. So that is where I think కొంచెం మన సైడ్ తక్కువైంది. మీరు అన్న ఇంకో ప్రశ్నకి క్యాన్ వి డిటెక్ట్ ఇట్ అని. అయితే ఇప్పుడు శ్రీనగర్ రూట్లో మనము
జమ్మూ దాటిన తర్వాత బనిహాల్ టనల్ అని వస్తుంది. సార్ దాని తర్వాత అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 150 కిలోమీటర్స్ టు శ్రీనగర్. సార్ అయితే ఆ వ్యాలీ ఎంటర్ కాగానే కొంచెం అక్కడ దూరం నుంచి ఆల్మోస్ట్ ప్లేన్ రోడ్ ఉంటుంది అనమాట, ఓపెన్ ఏరియా. ఓకే. అయితే మనకు ఇది రోడ్ ఓపెనింగ్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ రోడ్ ఎంబడి ఉన్న హైట్స్ని డామినేట్ చేస్తాం అనమాట. చేసి పెట్రోలింగ్ చేసి ఏమీ కూడా లేకుండా వి జస్ట్ క్లియర్ ఆఫ్ ఇట్ ఆల్ దేర్ సంథింగ్, కీప్ ఎ క్లోజ్ వాచ్. కానీ ఆ ప్లేన్ ఏరియాలో ఉన్నప్పుడు మనకి ఏం ఫీచర్స్ ఉండవు అక్కడ డామినేట్ చేయడానికి, ఓపెన్ గా ఉంటుంది. కాబట్టి వీఆర్ ఓపెన్ టు దట్ రిస్క్ అనమాట. దట్ నోబడి కెన్ డూ ఎనీథింగ్, ఎనీబడి కెన్ కమ్ ఇన్ ఫ్రమ్ ఎనీ టైమ్, బట్ వీ కీప్ ఎ వాచ్. కానీ ఛాన్స్ ఆఫ్ అటాక్ ఇన్ దన్ ఓపెన్ ఏరియా ఇస్ మోర్ దాన్ ఆన్ అ హిల్లీ ఏరియా, బికాస్ అక్కడ మనము అన్ని డామినేట్ చేస్తాం కాబట్టి తెలుస్తుంటుంది. సో రిస్క్ ఇస్ హైయర్. ఇంకోటి ఏంటి, లుక్ ఎట్ అవర్ యాటిట్యూడ్. మనం నార్మల్లీ కాన్వాయ్ వెళ్ళినప్పుడు వేరే వెహికల్స్ ఏవి రానివ్వం, సివిల్ వెహికల్స్ నార్మల్ వే. బట్ దీంట్లో ఏం చేస్తున్నారు, ఒక సైడ్ కాన్వాయ్ వెళ్తుంది, ఇంకో సైడ్ సివిల్ వెహికల్స్ వస్తున్నాయి, వి అలౌడ్, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అని. లుక్ ఎట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పోలీస్ ఆర్ సివిల్ ఎన్వైరన్మెంట్, దట్ సివిలియన్ వెహికల్స్ కి ఇన్కన్వీనియన్స్ కాకూడదు అని ఆపోజిట్ సైడ్ ట్రాఫిక్ అలో చేస్తున్నారు. వన్ ఆఫ్ దోస్ వెహికల్స్ వాజ్ సూసైడ్ బాంబర్. సో హ్యాడ్ వి నాట్ డన్ దాట్, ఇప్పుడు మన రాజ్నాథ్ సింగ్ గారు అక్కడికి వెళ్ళి, హోమ్ మినిస్టర్, ఎస్ఓపి అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి సివిల్ ట్రాఫిక్ ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంటే కూడా ఆపేయాలి కాన్వాయ్ అప్పుడు అని చెప్పినారు. బట్ దెన్ సో మచ్ డ్యామేజ్ హెస్ బిన్ డన్. సో ఇవన్నీ ఇప్పుడు మారుతుంటాయి అనమాట. ఇప్పుడు ఒక 1 year ఏం కాలేదనుకోండి, అప్పుడు సర్లే అని అడ్వాంటేజ్ తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టు 24 hours విజిలెంట్ గా ఉండి 365 days చాలా డిఫికల్ట్, అది కూడా మన వాళ్ళతోటి. అండ్ ద పాయింట్ ఈస్ హౌ దట్ పొలిటికల్ ఇండాక్ట్రినేషన్ అయితే అయిందో, that's a battle which has to be fought by the politicians, not for the army. So అది వాళ్ళు ఐడియాలజీ తోటి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తోటి, మైండ్ సెట్. నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఫైసల్ అని, ఆయన ఈ రిజైన్డ్ ఐఏఎస్ చేసి వాస్ స్పీకింగ్ టు సమ్ టీవీ ఛానల్స్. సో ఆయన అన్నది ఏంటంటే, ఇప్పుడు ఈ సెపరేటిస్ట్ లీడర్స్ అయితే ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే అవసరం ఉందంటారు ఆయన, అంటే దట్స్ హిజ్ అవుట్లుక్. బట్ హీ ఆల్సో, అందరు అడిగేది మీలాగా టీవీ ఛానల్స్ వాట్ ఎవర్, దట్ ఇన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఉంది, వై ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. అయితే ఒక డౌట్ కూడా వస్తుంటుంది, అంటే కావాలని ఆ ప్రాబ్లమ్ని అలైవ్ పెడుతున్నారా? బికాస్ వాట్ ఈస్ ద ఇష్యూ నౌ? ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూ, దెన్ దేర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఇస్ దేర్. సార్ ఎగ్జాక్ట్ ద మీనింగ్ ఆఫ్ 370 ఆర్టికల్ సార్. 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పకుండా వాళ్ళకంత ప్రత్యేక ప్రతిపత్తి అధికారాలు అది ఉండటం కూడా కొంచెం మన ఆర్మీ కూడా వెనక చేయడం కూడా కారణం అని చెప్పేసి అంటారు. నిజమేనా? అసలు ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 370? నాకు తెలిసిన వరకు అండి, ఇప్పుడు వెన్ అదే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, బ్రిటిష్ తోటి సెపరేట్ అయినప్పుడు, సార్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద స్మాలర్ స్టేట్స్ అయినప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో మనము మొత్తం 100% సరెండర్ అయిపోయి జాయిన్ అయిపోయింది. కానీ కాశ్మీర్లో కొంచెం వేరే ప్రకారంగా అయింది. దే డిడ్ంట్ వాంట్ టు కమిట్ ఎంటైర్లీ టు జాయినింగ్ విత్ ఇండియా. ఆర్టికల్ 370 అని మాకు సెపరేట్ క్రియేట్ చేయాలంటే అప్పుడు పొలిటికల్ మాస్టర్స్ టుక్ ఎ డెసిషన్. మెయిన్లీ దాని ఏంటంటే, కాశ్మీర్ ఇస్ సీన్ యాజ్ సెపరేట్ ఎంటైటీ, దే హ్యావ్ స్పెషల్ కన్సిడరేషన్ అంటే ఆర్టికల్ 370. సమ్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ ల్యాండ్ కొనలేము, we can't buy land in those places. They can come and settle down here and buy. So అటువంటివి కొన్ని డిఫరెన్సెస్ చేస్తున్నమాట. సో ఇంకా నాకు డీటెయిల్ గా దాని గురించి I cannot tell you, but the point is they were seen as a different entity with which they thought they are independent అనమాట. So they wanted to retain their independence as well as collaborate with India ఎందుకంటే అప్పుడు ఆ టైంలో they were under threat of accession by Pakistan. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే సార్, 370 ఆర్టికల్ ఉండటం వల్లే భారత ఆర్మీ కూడా అక్కడ ఏం చేయలేకపోతుంది, ఫుల్ పవర్స్ అనేది లేకపోవటం వల్ల కూడా గత ప్రభుత్వాలు చేసిన దాన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేయాలి అనేది కూడా డెఫినెట్లీ ఫ్యాక్టర్ అండి. మీరు ఒప్పుకుంటారా? డెఫినెట్లీ అండి, ఐ అగ్రీ టు దట్. బికాస్ దాంతో మీరు అన్నట్టు ఒక ఫ్రీ హ్యాండ్ మనకు ఉండదు కాబట్టి వీ హావ్ టు కంప్లై విత్ ఇన్ దోస్ రెగ్యులేషన్స్. ఆల్సో నార్త్ ఈస్ట్ లో కూడా అటువంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో బట్ దెన్ యాజ్ యూ సెడ్ దట్ చేంజ్, ఇప్పుడు ఆర్మీ గురించి మాట్లాడినప్పుడు, సర్వీసెస్ గురించి మాట్లాడినప్పుడు, వీ ఆపరేట్ విత్ ఇన్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్. ఈ రూల్స్ ఇట్లా ఉన్నాయి, రూల్ ఉంటే వీ డోంట్ క్వశ్చన్ ద రూల్ అనమాట. సో అవర్ జాబ్ ఇస్ దిస్. కానీ మీరు ఇంత మనం మాట్లాడుకున్నట్టు కూడా ఆర్మీ ఈజ్ మెంట్ ఫర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. బయట నుంచి ఎవరైనా దాడి చేసినప్పుడు ఎక్స్టర్నల్ బౌండరీస్ మనం ప్రొటెక్ట్ చేసుకుంటానికి. కానీ ఇప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ రోల్ కి మనం చాలా వాడుతున్నాం. దీంతో మన ట్రైనింగ్ ఎబిలిటీ, మన అందుకోసమే ఇప్పుడు పుల్వామా టైప్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అవుతుంది అనమాట. సో
సి ఫటీగ్ అన్నది కూడా వస్తుంది సార్ ఉన్నప్పుడు సేమ్ రోల్ సేమ్ జాబ్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు ఒకసారి ఎప్పుడైనా అయినప్పుడు వీఆర్ ఫుల్ ఫోర్స్, కానీ రెగ్యులర్గా అదే జాబ్ మొనోటనస్గా చేస్తున్నప్పుడు కాంప్లసెన్సీ కమ్స్ ఇన్, కొంచెం లీనియంట్ అయిపోతాము, అజాగ్రత్త పడవచ్చు. సో అది మనం ఇంటర్నల్ ఇన్సర్జెన్సీ రోల్కి ఆర్మీని వాడద్దు అని ఎన్నో రోజులు అంటున్నాము. బట్ టుడే దేర్ ఇస్ నో చాయిస్, వీఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్. ఓకే, అయితే మొన్న పుల్వామా దాడిలో వాడినటువంటి టెక్నాలజీ కూడా బ్యాటరీ కాదు, ప్లస్ దీంట్లో కాదు, కొన్ని ధ్వని తరంగాలతో యూజ్ చేసి కూడా అది చాలా కొత్త టెక్నాలజీ ఉపయోగించారు అని చెప్పేసి అని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి, మనం చూసాం. దాని గురించి మీరు ఉన్నదా మీకు సమాచారం, దాని గురించి చెప్పగలరు? అంటే అండి ఇప్పుడు మనం కూడా మనం క్యాచ్ చేయలేకపోయినా. ద పాయింట్ ఈజ్ టెర్రరిస్ట్ ఏవైతే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో సార్ వాళ్ళు ర్యాపిడ్గా టెక్నాలజీ యాక్సెస్ చేయగలుగుతున్నారు. వాళ్ళకు ఈ టెండర్ ప్లేసెస్ ఇవన్నీ కన్సిడరేషన్స్ ఏం లేదు, వాట్ ఎవర్ దే వాంట్ దే విల్ గెట్ అండ్ దే ఆర్ బీటింగ్ ద సిస్టమ్. అయితే ఐఈడి డివైస్ వాడినారు మొన్న, మీరు అన్నట్టు ఇంకా లేటెస్ట్ ఏవైతే ఎక్స్ప్లోజన్స్ చేయగలుగుతారో, మాక్సిమం డ్యామేజ్ ఇన్ఫ్లిక్ట్ చేయగలుగుతారో అవన్నీ చేస్తున్నారు. కానీ యాక్సెస్ వాళ్ళకి ఎవరు ఇచ్చేది, షెల్టర్ ఎవరు ఇచ్చేది, ఇవన్నీ మన ఎలిమెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కొలాబరేషన్ విత్ దెమ్. Question is you have to see why somebody wants to do that. Why do they want this instability to prevail in this area? So, but then technology wise, వీళ్ళకి యాక్సెస్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి దే ఆర్ నథింగ్ టు లూజ్ కదండి. దే కాజ్ దిస్ డ్యామేజ్ అండ్ జస్ట్ రన్ అవే. సో వాట్స్ అ పాయింట్? సో మనకంటే దర్ ఇస్ అ కంట్రీ, దర్ ఇస్ అ సిస్టమ్, దర్ ఇస్ అ ప్రాసెస్. సో ఎన్నోసార్లు అనేది వీళ్ళ ప్రూఫ్ అంటే అవన్నీ చాలా మటుకు దాన్ని మార్కింగ్స్ అన్ని పాకిస్తాన్కి ట్రేస్ ఇట్ బ్యాక్ అనమాట, అక్కడ అమ్యునేషన్, అక్కడ వెపన్స్ అవన్నీ. కానీ మనము ఇంతవరకు గట్టిగా జవాబు ఇవ్వలేకపోయినాము. మేబీ సర్జికల్ స్ట్రైక్స్ అబౌట్ 2 years back and now it is sending them a good response, good answer that we are not going to sit down and watch. సార్ అయితే ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా ఇవాళ జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ అనుకోవచ్చా? టుడే సర్జికల్ స్ట్రైక్ 2.0గా తీసుకోవాలా మనం? అంటే ఇట్స్ లిమిటెడ్ కైండ్ ఆఫ్ థింగ్. సర్జికల్ స్ట్రైక్ అన్నప్పుడు కూడా అంటే వర్డ్ వాడుతున్నాం, కానీ యాజ్ ఎ సర్జరీ చేసినప్పుడు మనం బాడీ మొత్తం టార్గెట్ చేయకుండా ఒక స్పెసిఫిక్ పార్ట్ టార్గెట్ చేసినట్టు విత్ ప్రెసిషన్. And as I said just now, technology ఇప్పుడు మన దగ్గర ఉంది. Pakistan may not have the technology of mapping, high resolution satellite mapping, satellite intelligence ఉంది మన దగ్గర. కరెక్ట్ సార్. కాబట్టి కోఆర్డినేట్స్ వాడి ప్రిసైజ్ గా మన GPS బేస్డ్ మిసైల్స్ ఉంటాయి, అవి మనకు కావాల్సిన లొకేషన్ లో మనం పంపించగలుగుతాం అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ కొలాటరల్ డ్యామేజ్ అంటాము, సివిలియన్ నెట్వర్క్ డ్యామేజ్ కాకుండా ప్రిసైజ్ గా ఎక్కడ మనకు కావాలో అక్కడ మనము దాన్ని టార్గెట్ చేసి మిసైల్ పంపి. సార్ ఒక వార్త వచ్చింది సార్, మీరు చెప్పింది కరెక్ట్గా దానికి యాప్ట్గా సింక్ అవుతుంది. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా పాకిస్తాన్పై భారత వైమానిక దళం ఈ ఉదయం బాంబులతో విరుచుకుపడగా ప్రతిఘటించేందుకు దాయాది దేశం అంటే పాకిస్తాన్ ప్రయత్నించినట్టుగా సమాచారం. భారత్కు చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానాల్ని ముందుగానే గుర్తించిన పాకిస్తాన్ ఎదురుదాడి దిగేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే మన దేశానికి చెందిన మిరాజ్ విమానాలను ఎదుర్కోలేక పాకిస్తాన్ F-16 విమానాలు తోక ముడిచినట్లుగా సమాచారం. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే, అది వాళ్ళ దగ్గర వాళ్ళ అంటే F-16 రేంజ్ అన్న మీకు ఐడియా ఉందా? రేంజ్ గురించి చెప్పలేను, కానీ F-16 ఏమవుతుందంటే ఇవన్నీ ఒకటేమో F-16 కొంచెం ఆబ్సొలీట్ ఎయిర్ క్రాఫ్ట్, పాతవి. అయితే వీటిని గెటింగ్ టుగెదర్ అండ్ ఆల్ టేక్స్ టైమ్, స్క్రాంబ్లింగ్ అంటాం. ఇంత లోపల అంటే వాళ్ళు మన వాళ్ళు వెళ్ళినప్పుడు దే కెన్ ఆల్సో గెట్ టుగెదర్, కానీ ఆ టైం ఎంత పడుతుంది. సర్ప్రైజ్ కాంపనెంట్ వాజ్ దేర్. పాకిస్తాన్ వాజ్ ఎక్స్పెక్టింగ్, కానీ ఎక్కడ ఎప్పుడు అన్నది ఎవరు తెలియదు. సో దే మైట్ హావ్ థాట్ లైక్ ఇన్ ద పాస్ట్ ఇండియా విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ టు రెస్పాండ్. అయినప్పుడు దేర్ ఓన్ టెక్నాలజీ ఈజ్ అబ్సొల్యూట్ అవుట్డేటెడ్, కాబట్టి వాళ్ళు దే కుడ్ పుట్ టుగెదర్ ఆల్ దిస్. కరెక్ట్ F-16s కుడ్ నాట్ బి స్క్రాంబుల్డ్ అప్ టుగెదర్. సో వాళ్ళు దానికి రెస్పాన్స్ సరిగా ఇవ్వలేకపోయినారు. ఓకే, అంటే మీరు ఇంతకు మంచి ఒక పాయింట్ చెప్పారు. 12 మిరాజ్ 2000 జెట్ ఫైటర్స్ వెళ్ళాయి. ఏది అన్నీ ఒకటే వర్క్ చేయదు, ఒకటి టాస్క్ ఒకటి ఉంటుంది. అంటే కొన్ని ఫైటర్స్ కొన్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి, కరెక్ట్, ఎదురు దాడిని తప్పుకోవడానికి ఇవి కొంచెం ప్రొటెక్ట్ చేస్తూ టైం సెట్ చేసుకుంటూ వెళ్తుంటాయి అని చెప్పేసి. ఇప్పుడు దీని ప్రతీకారంగా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తే మనం ఇక్కడి నుంచి మన వాళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? వాళ్ళది ఎలా ఉంటే ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడి దాకా రావచ్చు? వాళ్ళు వచ్చే ఛాన్స్ ఎక్కడ లేదండి. టిపికల్గా మనము వీఆర్ మచ్ స్ట్రాంగర్. సో అండ్ దెన్ వీఆర్ రెడీ నౌ, వీ నో, వీఆర్ ఎక్స్పెక్టింగ్ దెమ్. ఇప్పుడు సర్ప్రైజ్ కాంపనెంట్ లేకుండా అయిపోయింది, వాళ్ళకేమో సర్ప్రైజ్ కాంపనెంట్ ఉండేది. సో వీ యూజ్ దట్ ఆప్షన్. ఫర్ నౌ ఫర్ దెమ్ టు డూ, ఒకటేమో టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర,
సెకండ్ ఈజ్ వాళ్ళు అనేది ఏంది మన స్ట్రైక్ అయిందా నేను చెప్పినట్టు ఇంతకుముందు డినయల్ మోడ్లో ఉన్నారు, ఏం కాలేదన్నట్టే ఉన్నారు. సో ఏం కాకపోతే మరి వాట్ విల్ యూ డూ? సో ఈవెన్ ఇఫ్ దే కమ్ వీ హ్యావ్ ద లైక్ సెడ్ F-16s ఉన్నాయి, అవుట్డేటెడ్ మెథడ్. మన ఉన్న అడ్వాన్స్డ్ అవాక్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి ఏబుల్ ట్రాక్ దెమ్ డౌన్ అండ్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దెమ్ నో. సర్ప్రైజ్ కాంపనెంట్ పోయింది ఇంకా. సో విల్ బి ఆన్ వాచ్ ఫర్ సమ్ టైమ్. ముషారఫ్ కూడా మనం మాట్లాడుతూ దుబాయ్లో కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, పాకిస్తాన్ 10 వేస్తే భారతదేశం 50 వేయడానికి రెడీగా ఉంది, 50 వేస్తుంది అని చెప్పేసి అని. ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడిగా కూడా చేశారు ఆయన మొత్తం అంతా. సో ఈ కాంటెస్ట్లో ఆయన చేసుంటారా వ్యాఖ్యలు? అంటే పాకిస్తాన్ కంటే భారత్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్తావా? నంబర్స్ కూడా యూ సీ నంబర్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్క్వాడ్రన్ వైజ్ చూస్తే కూడా మనవి ఎక్కువ ఉన్నాయి. అండ్ ఐ సెడ్ కేపబిలిటీ F-16s ఆర్ అవుట్డేటెడ్. మన మిరాజ్ దిస్ థింగ్ మిగ్స్ కూడా మనం తక్కువ చేసుకున్నాం ఇప్పుడు. దే నో లాంగర్ బీయింగ్ ఆపరేటెడ్ దట్ మచ్. అయితే ముషరఫ్ గారు అన్నట్టు డెఫినెట్లీ దే అండర్స్టాండ్ దర్ ఎబిలిటీ. మధ్య మధ్యలో మాట్లాడుకోవడమే అనమాట, ఒకటి బ్లఫ్స్ అంటున్నాం దట్ మీరు చేస్తే మేము కూడా చేస్తామని. కానీ ఇప్పుడు ఒక ఇంతకుముందు అన్నట్టు నేను ఇంతవరకు మనము మాట్లాడేది ఇట్లా పాకిస్తాన్ దగ్గర సెంటర్స్ ఉన్నాయి, మీరు చేస్తున్నారు, వాళ్ళు మేము చేయడం లేదు అని డిస్కషన్ నడిచేది. ఇప్పుడు we'll have to see what they say. Next 1 week I think will be crucial for them to put together a response. చాలా obviously and they know, see ఇప్పుడు అట్లా అని కాదు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా మనకు వస్తున్నాయి కాబట్టి any inaction on our part, any damage to the nation will affect the election strategies also. So government also will be very careful and see వాళ్ళ Prime Minister కూడా cabinet secretariat అని మీటింగ్ కన్వీన్ చేసి హైయెస్ట్ లెవెల్లో హోమ్ మినిస్టర్, ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అందరూ కలిసి డెసిషన్ తీసుకుంది. ఇట్స్ వెల్ థాట్ అవుట్ డెసిషన్. డెసిషన్ తీసుకున్నప్పుడు ముందు ఆలోచిస్తారు దీన్ని రెపర్కషన్స్ ఏముంటాయి. ఎవరు కూడా విన్నట్టు నిద్రలేస్తారు ఈ లైన్ పుల్వామాలో చేద్దామని చేయరు. దే విల్ వెల్ థాట్ అవుట్, దే విల్ యాంటిసిపేట్ ఓకే పాకిస్తాన్ విల్ డూ 1, 2, 3 దీస్ థింగ్స్, చేస్తే మనం ఏం చేయాలి అని రెడీగా ఉంటారు. సో ఆల్ వాట్ కెన్ ఇట్ డూ నౌ, వాట్ కెన్ పాక్ డూ నౌ? అంచనా ప్రకారం ఒకటేమో ఇట్ విల్ టేక్ ఇట్స్ టైమ్. మా వ్యూ ప్రకారం ఇమీడియట్ రెస్పాన్స్ ఉండదు. ఎందుకంటే వాట్ ఈస్ ద డ్యామేజ్ దట్ వీ ఇన్ఫ్లిక్టెడ్. జైషే మొహమ్మద్ టెర్రర్ టార్గెట్సే మనం ఇన్ఫ్లిక్ట్ చేసినాము. సో అటువంటి డ్యామేజ్ వాళ్ళకి ఏం కాలేదు, సివిల్ డ్యామేజ్ థింగ్స్ లైక్ దాట్. ఇప్పుడు మన పుల్వామాలో వి లాస్ట్ 40 సోల్జర్స్, సిఆర్పిఎఫ్ జవాన్లు మనకు లాస్ అయింది. వాళ్ళకి అటువంటి డ్యామేజ్ ఏం కాలేదు కదా. సో they will still deny there's been no loss and we did not even know such thing existed. ఏం కాలేదు. ఇన్ఫాక్ట్ రిపోర్ట్స్ ఉన్నారు అది అడవిలలో ఎక్కడో పోయి బాంబులు వేసుకున్నారు, మాకేం డ్యామేజ్ కాలేదు అన్నారు. సో వన్ ఈస్ దే విల్ కీప్ క్వైట్. సెకండ్ ఈస్ ఇఫ్ దే రెస్పాండ్ ఇట్ విల్ బి త్రూ ఇంటర్నల్ ఇన్సర్జెన్సీ ఓన్లీ. దే విల్ అగైన్ అటువంటి వే చేస్తారు. సో విల్ హావ్ టు బి అంతే. డైరెక్ట్ పాక్ ఆర్మీ ఫైట్ అనేది అస్సలు దేర్ ఇన్ నో పొజిషన్ టు రిటాలియేట్. అయితే అందరిలో మనసులో ఒకటే ఉంది సార్, చెప్పండి, పాకిస్తాన్ దగ్గర కూడా అణుబాంబు ఉంది. అవును. మరి ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు అనేది ఒక పతాక స్థాయికి జరిగితే ఇప్పుడు పాకిస్తాన్కి దగ్గరే ఉందంటే ఇక మన గురించి మన ఇంట్లో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకెట్లానే మనం కూడా. సో ఈ నేపథ్యంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలని చెప్పంటారు? నిజంగా పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉన్నదా? న్యూక్లియర్ కేబిలిటీ ఉన్నదంటే అప్పుడు మనము ట్రయల్ ఎక్స్ప్లోజన్ చేసి మనం కూడా చేసినాం, వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ ఆ లెవెల్లో ఎస్కలేట్ కాదని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ విల్ బి దేర్ ఆన్ బోత్ ద కంట్రీస్. న్యూక్లియర్ వాడినప్పుడు ఇట్స్ అ ట్రాజెడీ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. కానీ చేయనియరు, ఎందుకంటే పాకిస్తాన్ ఆల్ సైడ్ అండ్ డన్ మిలిటరీ కంట్రోల్ ఉంది, చైనా కంట్రోల్ ఉంది, యుఎస్లో కంట్రోల్లో ఉంది. దే నాట్ అలౌ ఇట్ టు డూ ఇట్. అంటే పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ కాదు కానీ ద పాయింట్ హిరోషిమా నాగసాకి మీద అప్పట్లో అమెరికా అణుబాంబు జరిగినప్పుడు సరే ఇప్పటికి కూడా ఆ విషయాలు తప్పు చేస్తామని అమెరికా చెప్పుకుంటూనే వస్తుంది. దానికి జపాన్ ఇప్పటికి కూడా ఎఫెక్ట్ పడుతూనే ఉన్నది. అక్కడ ఆ నేల కూడా రేడియేషన్లో అట్లా ఉండిపోయింది. ఇప్పుడు ఒక అణుబాంబు ప్రయోగించడం అనేది మన జనరల్గా మనం డిస్కస్ చేసుకుంటే ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ఇండియా అండ్ పాక్. ఓవరాల్గా చూసుకుంటే అది అంతర్జాతీయ వేదిక మీద పర్మిషన్ తీసుకొని చేయాలా, లేకపోతే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా ఎవరైనా డ్యామేజ్ అవుతుంటే దే కెన్ గో ఆన్? దీంతో అన్నట్టండి, ఏ డెసిషన్ తీసుకున్నా పీపుల్ విల్ థింక్ ఆఫ్ ద రిపర్కషన్స్. పాకిస్తాన్ అణుబాంబు వాడితే వాట్ విల్ బి ద రిజల్ట్ అనేది ఆలోచిస్తారు. అండ్ ఇట్స్ నాట్ అన్ అఫోర్డబుల్ రిస్క్. If they do something like that, they'll pay with a heavy price. Already Pakistan is in the dumps. Their economy is down. అన్ని చాలా వీక్ పొజిషన్. సింధు జలాలు కూడా ఆపేసింది భారతదేశం. ఇప్పుడు ఏం చేయరు, అది టైం పడుతుంది అంటున్నారు కానీ దే ఆర్ ఇన్ నో పొజిషన్ టు రెస్పాండ్ అండి. దట్స్ ద థింగ్. దే విల్ నాట్ టేక్ దట్ రిస్క్.
ఇట్స్ హ్యూజ్ రిస్క్. ఆల్రెడీ అమెరికా ఎయిడ్ అంతా స్టాప్ చేసి దాంతో దే ఆర్ సఫరింగ్. ఇఫ్ దే డూ సంథింగ్ లైక్ దాట్ దే విల్ జస్ట్ నాట్ బి ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్. బోత్ కంట్రీస్కి అంటే ఇండియాలో వాళ్ళు వచ్చేసేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవర్ సిస్టమ్స్ ఆర్ సచ్ దాట్ వీ విల్ నో. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అయ్యేది కూడా జైషే మహమ్మద్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది మనకు? ఇట్ రిఫ్లెక్షన్ ఆన్ ఇంటెలిజెన్స్. మనకు వెన్ కాన్వాయ్ మీద అటాక్ అయినప్పుడు చాలా మంది మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. మరి ఇప్పుడు ఇది చేసినప్పుడు మన ఇంటెలిజెన్స్ హ్యాస్ సక్సీడెడ్ కదా. సో అది కూడా ఆలోచించాలి. సో ఇఫ్ సంథింగ్ పాకిస్తాన్ లో అడవుల్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల్లో వందలాది మందికి శిక్షణ ఇస్తూ ఇక్కడ క్యాంపులు నిర్వహిస్తూ చేసినటువంటి అటాక్ అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే కదా మనకి అట్లా. సో అట్లా మనకు తప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ దాంట్లో కూడా ఇండియా ఇమేజ్ చాలా బాగుంది. సో ఈ లాస్ట్ 12 days అయినప్పటి నుంచి వీఆర్ షోన్ లాట్ ఆఫ్ రెస్ట్రెంట్. దీంట్లో ఒక దిక్కు సర్వీసెస్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు డిప్లొమాటిక్ గా కూడా మనం బిల్ట్ అప్ ఒపీనియన్. ఎవ్రీ అదర్ కంట్రీ, ఇన్ఫాక్ట్ ఇరాన్ ఆల్సో హస్ క్రిటిసైజ్డ్ పాకిస్తాన్. సో అది మనము ఒక క్యూములేటివ్ ఇంటర్నెట్ అప్రోచ్ లాగా చేస్తాం అనమాట. సో ఇండియన్ ఇమేజ్ ఆన్ వరల్డ్ ఇంటర్నేషనల్ దిస్ థింగ్ ఇస్ యాజ్ ఎ కంట్రీ విచ్ విల్ నాట్ రిసార్ట్ టు ఇట్. గతంతో పోల్చుకుంటే ఎప్పుడు కూడా అమెరికా అనేది భారతదేశానికి సపోర్ట్ చేయదు. ఎందుకంటే మనం ఎప్పుడు రష్యాకి సపోర్ట్గా ఉంటాం, రష్యా భారతదేశానికి మిత్ర దేశం అని చెప్పేసి అని. ఇప్పుడు మాత్రం ట్రంప్ ఆల్రెడీ భారతదేశం కంటే ముందే అంతర్జాతీయంగా సిగ్నల్ ఇచ్చేశారు, భారతదేశం యుద్ధం చేయబోతోంది, రెడీగా ఉందండి అని. అప్పుడు ఒప్పుకునేవాళ్ళు కాదు ఎవరైనా సరే. డైలాగ్స్తో మళ్ళీ మీరు స్ట్రెంగ్తన్ చేసుకోండి, రెండు దేశాల మధ్య సుహృద్ భావాన్ని పెంచుకోండి అని చెప్పేసారు. బట్ ముందే ట్రంప్ సిగ్నల్ ఇచ్చేసాడు, అంటే మిగతా దేశాలు మీరు నోరెత్తకండి, ఇలా బాధిత దేశం కాబట్టి, ఉగ్రవాద బాధిత దేశం కాబట్టి అనే ఉద్దేశంతో. అంటే ఈ చూసుకుంటే పుల్వామా దాడి తర్వాత ఇప్పుడు ఏదైతే మోడీ ప్రపంచ దేశాల పర్యటనతో విదేశీ సంబంధాలు, వ్యవహారాలు చాలా స్ట్రెంగ్తన్ చేశారని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే ఎప్పుడైనా అమెరికా సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా రష్యా సపోర్ట్ చేయదు. కానీ భారతదేశం విషయంలో మాత్రం ఇటు రష్యా అమెరికా రెండు సపోర్ట్గానే ఉంటున్నాయి. ఇప్పుడు రష్యా ఎప్పుడు మనకు మిత్ర దేశమే. అంటే ఇప్పుడు ఇలా ఈ విషయాన్ని కూడా అంతర్జాతీయ వేదికల మీద భారత్ సక్సెస్గా నిలబడి చూపించగలిగింది. అందుకని ప్రపంచ దేశాలు కూడా వేలెత్తి చూపించలేకపోతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ భూభాగం మీదకి వెళ్ళి దాడి చేయటం అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏమొత్తుకుంటుందంటే ఇది భారతదేశం అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించిందని అంటుంది అనమాట. ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇంటర్నేషనల్ ఒపీనియన్ అయితే ఉందో మీరు అన్నారు ఇప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు, ఇండియా హస్ డన్ ఏ గ్రేట్ జాబ్. డిప్లొమాటిక్గా వాళ్ళని ఐసోలేట్ చేయడం అయితే ఉండేనో అది చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ డిఫెన్స్లో ఎవరు లేరు. ఇప్పుడు మీరు అన్నది అమెరికా సపోర్ట్లో ఉందంటే అమెరికా ఆల్రెడీ వాళ్ళ ఎయిడ్ అవన్నీ క్యాన్సిల్ చేసింది. ఒసామా బిన్ లాదెన్ పాకిస్తాన్లో దొరికిందే ఇట్స్ ఎ బిగ్ ఎవిడెన్స్ పాకిస్తాన్ హస్ బీన్ హార్బరింగ్ టెర్రరిజం. ఇంకా వాళ్ళకి మాట్లాడే పొజిషనే లేదు. మన పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ దాంట్లో మాట్లాడుకుంటూ అన్నారు మేము అమెరికాకి సపోర్టివ్గా ఉన్నాం ఇన్ని రోజులు, వాట్ ఎవర్ యూ టేక్ ఇన్ ద రేట్, నౌ యూ టేక్ దట్ ప్లేస్ అంటున్నాడు. నౌ మీరు ఇప్పుడు మనకు అవసరం కూడా లేదు. బట్ ద పాయింట్ ఇస్, యాజ్ యూ రైట్లీ సెడ్, అమెరికా కూడా ఇప్పుడు హ్యాస్ సీన్ పాకిస్తాన్ రియల్ క్యారెక్టర్ హెస్ కమ్ అవుట్ అండ్ దే ఆర్ నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సచ్ థింగ్స్. అండ్ ట్రంప్ యాజ్ యూ సెడ్, మీరు అన్నట్టు ఓపెన్గా వాళ్ళని నిలదీయడం జరిగింది అండ్ వాళ్ళ ఎయిడ్ క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ డయాస్పోరా కూడా అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళందరూ లాబీ చేసి మన ఫేవర్లో ఉన్నారు. సో ఏమైనా ఇన్ ద ఈవెన్చువాలిటీ ఆఫ్ ఎ వరల్డ్ కైండ్ ఆఫ్ ఎ సినారియో రష్యా అండ్ యూఎస్ విల్ టేక్ సైడ్స్ అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదేమో అనిపిస్తుంది. ఇట్ విల్ లిమిటెడ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎంగేజ్మెంట్ అండ్ దే విల్ ఫైండ్ సమ్ వే. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. అమెరికాలో ఒబామా ఉన్నప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నాడో వెళ్ళి కొట్టేసి వచ్చేసారు, తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అలా మన భారతదేశం మసూద్ అజార్ని కొట్టలేమా? మన వరకు రావల్పిండి ఆర్మీ క్యాంపులో ఉన్నాడు. ఇప్పుడు ఏదో మళ్ళీ పక్కన ఎక్కడ దాచుకొని ఉంటారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మనకు కూడా వచ్చాయి కాబట్టి ఆ క్యాంపుల్ని వాళ్ళు కొట్టగలిగాం. అలా కొట్టలేమా? అలా చేయలేమా? ఇది చేయగలుగుతామండి. కానీ యాజ్ వి సెడ్ ఇప్పుడు జస్ట్ నో ఇన్ ద మార్నింగ్ రిపోర్ట్లో, ఇండియా థింక్స్ డిఫరెంట్లీ. ఇండియా కంట్రీ ఎట్లా అంటే ఇప్పుడు జైషే మహమ్మద్ క్యాంప్ ఇక్కడ ఉందంటే టిపికల్గా స్ట్రైక్ చేస్తున్నారు. కానీ వాళ్ళు సివిల్ ఎన్వైరన్మెంట్లో మూవ్ అయినప్పుడు కొలాటరల్ డ్యామేజ్ చాలా అవుతుంది. ఒక టార్గెట్ చేసిన చుట్టుపక్కల కూడా డ్యామేజ్ అయ్యే స్కోప్ చాలా ఉంది. కాబట్టి అవాయిడ్ ఆల్ దాట్ కొంచెం రెస్ట్రెంట్ మనము చూపిస్తున్నాము. కానీ స్పెసిఫిక్గా ఇంటెలిజెన్స్ ఉండి ఇక్కడ ఉన్నాడు అని తెలిస్తే కానీ ఐ థింక్ ఇండియా విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఇట్స్ వెయిటింగ్, అంటే ఒక మంచి ఆపర్చునిటీ టు డూ దిస్. సో దీంట్లో కూడా ద లీడర్షిప్ ఇస్ లాస్ట్. జైషే మహమ్మద్ లీడర్స్ కొంతమంది ఏంటంటూ తెలిసింది. సో టార్గెట్ విల్ బి దాట్ ఓన్లీ బికాస్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ విత్ హూమ్ పాకిస్తాన్ లీడర్షిప్ హ్యాస్ హాబ్నాబింగ్ విత్. వాళ్ళు ఎలక్షన్స్లో వాళ్ళు ఎంబడి కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ ఓపెన్గా తిరుగుతున్నారు. కాబట్టి సమ్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్.
ఎందుకంటే అండి సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతుంది కూడా. ఓకే, ఇప్పుడు అమెరికా వాడు వెళ్ళి నేరుగా బన్ లాడెన్ కొట్టగలగలేంది, భారత పొరుగు దేశంలో పక్కనే ఉండి ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ ఉగ్రవాద క్యాంపులను కొట్టంగాలేంది, జైషే మహమ్మద్ అనేవాడు చీఫ్ మసూద్ అజర్ ఎక్కడున్నాడో కొట్టడం. ఎందుకంటే వాళ్ళ టెరిటరీలోకి ఎంటర్ అయిపోయినాం, ఇక డూ ఆర్ డై, నాట్ డై, దేకలేంగే అంటే దేకలేంగే, చూద్దాం అన్నప్పుడు అలా చేయాలని కోరుకున్నారు ప్రతి భారతీయుడు. అది మనకి చేసుకోవచ్చా పాసిబిలిటీ? అలాంటి డేరింగ్ స్టెప్ మోడీ సర్కార్ తీసుకెళ్ళాలి. సరే మోడీ సర్కార్ తీసుకెళ్దాం, భారత ఆర్మీ అలా డేర్ స్టెప్ తీసుకుని కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఐడెంటిఫై చేయగలమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మూవ్మెంట్స్ ఐడెంటిఫై చేయగలమా? ఇట్ ఈస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి, బట్ బికాస్ ఇటువంటి ఎలిమెంట్స్ కాన్స్టెంట్గా ఎన్నో రోజుల నుంచి ఉన్నాయి అక్కడ, గ్రోయింగ్ ఫ్రమ్ స్ట్రెంత్ టు స్ట్రెంత్, అండ్ దే హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్స్. దాంతో ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్ బట్ పాసిబుల్, అండ్ ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ వీ స్ట్రెంథెన్ మన ఇంటెలిజెన్స్ ఇంకా మెరుగుపడి తెలుసుకొని, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ ఆస్క్ us, అండ్ దెన్ మీరు అన్నట్టు ఫ్రీ హ్యాండ్ ఆర్మీ లాంటి సర్వీసెస్కి ఇస్తే దిస్ ఇస్ పాసిబుల్. బట్ ద పొలిటికల్ మాస్టర్స్ ఆల్సో మే బీ కేర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ డెసిషన్. ప్రధానమంత్రి గారు అన్నట్టు కరెక్ట్ టైం ప్లేస్ వీ విల్ చూస్, సో మేబీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. ఇవాళ జరిగిన స్ట్రైక్స్ ఇంటర్తో ఆగిపోతాయంటారా, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారంటే ఎలా ఉండబోతుంది? ఇది ఇట్ విల్ డిపెండ్ ఆన్ దేర్ రెస్పాన్స్ అండి. లైక్ ఐ సెడ్, ఇట్ విల్ డిపెండ్ ఆన్ దేర్ రెస్పాన్స్. ఇట్స్ లైక్ ఎ చెస్ గేమ్. ఇప్పుడు ఐ హావ్ డన్ మై మూవ్, మీరు అన్నట్టు సర్జికల్ స్ట్రైక్ 2.0 ఇస్ మై మూవ్ నౌ. లెట్ మీ సీ వాట్ యూ డూ. You complain, you go to international forum, you do that, you do this. What is your defense? What will you defend? You say Jaish Mohammed is not there in your place. You say what did we strike at? ఏమంటారు మీరు అన్న తర్వాత we will see the response, how they respond. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ లాస్ ఫ్లౌట్ చేస్తున్నారని దే ఆర్ కంప్లైనింగ్. నౌ మేబీ ఫర్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్ ఇస్ కంప్లైనింగ్. లేకపోతే ఇప్పుడు మనమే అనేది మా అంబుష్ అయింది, మా సోల్జర్స్ వి లాస్ట్ అండ్ వాట్ ఎవర్. నౌ లెట్ దెమ్ చూసాం ఎన్ని రోజులు కంప్లైంట్ చేస్తారు. బట్ యాక్షన్, మిలిటరీ యాక్షన్ అన్నది వెరీ స్లిమ్ ఛాన్స్ వాళ్ళ దిక్కు నుంచి. దే హ్యావ్ నో రిసోర్సెస్ యాజ్ అ కంట్రీ, దే ఆర్ ఆల్రెడీ ఫినిష్డ్. ఇంకేంటి ఆపరేషన్ చేయాలంటే చాలా నాట్ ఓన్లీ ఎక్స్పెన్సివ్ బట్ ఇంటర్నేషనల్ వాయిసెస్ విల్ నాట్ అలౌ దెమ్ టు డూ దిస్. తప్పు చేసి దాని మీద ఇంకా మళ్ళీ అన్నట్టు ఉంటుంది. కాబట్టి దే విల్ థింక్ 1000 times బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. అవర్ వ్యూ ఇస్ దట్ దే విల్ స్టిల్ ఓన్లీ కంప్లైన్, maybe take it to certain international forum, make a little noise about it. But మన biggest threat still is that internal insurgency అండి. Our own people ఎక్కడెక్కడైతే వీళ్ళ ఎలిమెంట్స్ ఉన్నాయో we have to control them also, and this is a good chance to contain them. ఇది చేయగలిగితే నెక్స్ట్ 6 months వాట్ ఎవర్, బికాస్ ఇస్ అ డిఫికల్ట్ టైం. నేను చెప్పినట్టు ఇప్పుడు రోడ్ ఓపెన్ అవుతుంది, సో ఈ టైమ్స్లో మూవ్మెంట్ ఈజ్ ఈజియర్. సమ్మర్ మంత్స్లో మూవ్మెంట్ అక్రాస్ ద బార్డర్, వెదర్ కండిషన్స్ సూటబుల్ ఉంటాయి. ఈ టైమ్స్లోనే మనకు వాళ్ళు వచ్చేది లోపలికి ఇంట్రూజన్స్ అయ్యేది. ఇట్స్ ఎ క్రిటికల్ టైం నౌ. ఇప్పుడు మనం సరిగా కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ 6 months ఇంకొంచెము గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఇంటిగ్రేట్ అప్రోచ్ మేబీ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. ఆన్ ఎయిర్ తీసుకెళ్ళాము సార్, ఓన్లీ బై రోడ్ మీదనే ఎప్పుడు మనం తీసుకోవాల్సింది. ఈవెన్ మన వెదర్ సహకరించకపోయినా కూడా ఆన్ ఎయిర్ అయితే ఎయిర్ దే బిన్ టాకింగ్, బట్ ఇట్స్ అ డిఫికల్ట్, అంటే మేబీ ఇట్స్ అ కాస్ట్లీయర్ ఎక్సర్సైజ్, లిమిటెడ్గా ఉండొచ్చు. గ్రౌండ్లో వీ బిన్ డూయింగ్. ఇంకోటి ఏంటంటే మనం ఎందుకు భయపడాలి? The point is when we are using that road, access ఉన్నప్పుడు why should we back out? Let them back out. అంటే క్వశ్చన్ అంతా ఈ ఇన్సిడెంట్ తోనే వచ్చేసింది. 40 మంది ఉన్నారు కాబట్టి ఇది జస్ట్ టు ఎన్లైటన్ యూ అండి, కాన్వాయ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ ఎక్సర్సైజ్. ఇన్ని కాన్వాయ్స్ వెహికల్ వెళ్ళినప్పుడు ఒకటేమో వెదర్ కండిషన్స్, ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి అండ్ దీస్ కైండ్ ఆఫ్ అటాక్స్. తర్వాత సర్వీసెస్లో అక్లమటైజేషన్ అంటాము, హైట్ ఇంక్రీజ్ అవుతుంటుంది. జమ్మూ ప్లేన్ ఉదంపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది హైట్. అయితే హైట్ స్టార్ట్ అయినప్పుడు మన బాడీ కండిషన్స్ అక్లమటైజ్ కావడానికి ఈచ్ లెవెల్లో స్టేజ్ వైజ్ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కాన్వాయ్ మేనేజ్మెంట్. అండ్ అక్కడ ఉన్నప్పుడు చాలా రోజుల నుంచి హై ఆల్టిట్యూడ్ reasons వల్ల certain sense of physical fatigue also comes in. It is a tribute to our training standards that our services are still able to maintain legitimacy and అక్కడ ఉన్నందుకు. కానీ difficult conditions చాలా అయితే, but this is the only option. We have to keep that road alive, otherwise Kashmir will be cut off. It's not an option at all. సార్ ఇప్పుడు మీరు జమ్మూ శ్రీనగర్ సెక్టార్లో కూడా మీరు మేజర్గా మీరు దేశానికి సేవలు అందించారు. అసలు జమ్మూ
శ్రీనగర్ సెక్టార్లో మీరు వర్క్ చేసినప్పుడు ఏమైనా మేజర్ ఇన్సిడెంట్స్ మీరు ఫేస్ చేశారా? టెర్రరిస్టులు పట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళని ఎలా దొరకడం, మీకు ఎలాంటి సిచ్యువేషన్, ఎప్పుడైనా ప్రాణాపాయం కానీ ఇలాంటివన్నీ ఫేస్ చేసి? నా రోల్ మెయిన్లీ వాజ్ మేనేజింగ్ ద కాన్వాయ్స్ అనమాట. దిస్ వెహికల్స్ గో ఇన్ దట్ సెక్టర్. సో ఎవ్రీ మంత్ నేను ఒక 4 to 5 కాన్వాయ్స్ ఇక్కడి నుంచి జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు వెళ్ళేది రెగ్యులర్గా. ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్ జమ్మూ శ్రీనగర్? ఇట్స్ టూ డే డ్రైవ్ అండి. 2 days? అవునండి. ఒక ఫస్ట్ డే వి హాల్ట్ ఫ్రమ్ వి స్టార్ట్ ఫ్రమ్ ఐదర్ ఇప్పుడు రైల్ హెడ్ అంటాము, జమ్మూ ఆర్ పఠాన్కోట్ రైల్ హెడ్, అన్ని ట్రైన్లు అక్కడ వరకు వస్తాయి. అక్కడి నుంచి వెహికల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అక్కడి నుంచి జమ్మూ నుంచి వి గో టు ఉధంపూర్, ఫస్ట్ హాల్ట్ అక్కడే ఉంటుంది పఠాన్కోట్ నుంచి కూడా. నెక్స్ట్ డే ఫ్రమ్ ఉధంపూర్ టు శ్రీనగర్ ఇస్ అనదర్ డేస్ జర్నీ, హాఫ్ డేస్ జర్నీ అనమాట. సో అట్లా 2 daysలో, ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ద డిస్టెన్స్, వెదర్లో కూడా మనం అక్లమటైజ్ కావడానికి అంత టైం తీసుకుంటుంది అనమాట యాజ్ వి గో. సో దట్స్ ద టైమ్ వి టేక్. బట్ కాన్వాయ్ మీద ఆల్వేస్ దాడులు రెగ్యులర్ జరిగేవి. ఇట్స్ అ వెరీ టెన్స్ అట్మాస్ఫియర్. ఇట్స్ నాట్ ఈజీ టు ఆపరేట్ ఇన్ దోస్ ఏరియాస్. చాలా అలర్ట్గా ఉండి, నేను చెప్పినట్టు రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ఓ లిమిటెడ్ టైంలో వెళ్ళేది. సో ఇట్స్ కానీ ఇక్కడ మనం హైదరాబాద్లో ఉండి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇంత మీరు అన్నట్టు ఇంచు పెట్టలేము, కంటే ఎవ్రీ 5-10 meters అక్కడ ఎవరైనా సెక్యూరిటీ ఫోర్స్ ఉంటాయన్నమాట. అంతమంది అక్కడ ఉన్నప్పుడు ఐ వుడ్ సే లోకల్ సపోర్ట్ అంటే ఒక పొలిటికల్ ఏమన్నారు మాటలాగా వాళ్ళు సెపరేటిస్ట్ అని ప్రమోట్ చేసుకుంటున్నారు. బట్ దట్స్ నాట్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. వాట్ డు పీపుల్ వాంట్? పీపుల్ వాంట్ ఎంప్లాయ్మెంట్, పీపుల్ వాంట్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. అవన్నీ లేకుండా కాశ్మీర్ అనే మంచి ప్లేస్ని డిస్ట్రాయ్ చేసుకున్నాం బికాస్ వీ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్. కానీ కాన్వాయ్ దానికి వస్తే ఇట్స్ అ వెరీ టెన్స్ ఎన్వైరన్మెంట్. చాలా మంది జవాన్లను అడిగేది, మనం ఇంత వాళ్ళందరూ మనం వద్దు అన్నప్పుడు వై ఆర్ వి హోల్డింగ్ ఆన్ టు దెమ్? ఫర్ దట్ దేర్ ఇస్ నో ఆన్సర్. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. నిజంగా జమ్మూ కాశ్మీర్లో అక్కడ మొత్తం ఏరియాలో ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారా? ఇలా కేవలం ఇది పొలిటికల్గా జరుగుతున్నటువంటి గేమా? వాళ్ళ ప్రజల మనసులు అనేది నిజంగా ఇది నా భారతదేశం, ఇది మా ల్యాండ్, ఇది నా భారత ఆర్మీ అని ఉన్నారా? భయపడి వాళ్ళకి తలకాయ ఉంచుతున్నారా? అండి, పొలిటికల్ రిటరిక్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు 10 సార్లు మనం అబద్ధం చెప్పినా నిజంలాగా అనిపిస్తుంది అనుకుంటాం. కాబట్టి వీ కెనాట్ గో విత్ వాట్ దిస్ సేయింగ్. వాట్ ఈస్ ఆప్షన్? ఇప్పుడు పబ్లిక్ వదిలేండి, పొలిటికల్ మాట్లాడే సెపరేటిస్ట్ అంటాం వాళ్ళని. డూ దే వాంట్ టు జాయిన్ పాకిస్తాన్? ఈజ్ ఇట్ సంథింగ్ వర్త్ వైల్? ఏమో ఆజాదీ అంటారు, ఆజాద్ కాశ్మీర్ అంటారు. అంటే ద డెసిషన్ వాజ్ మేడ్ టు ఇంటిగ్రేట్ విత్ ఇండియా. సో పీపుల్ అక్కడ దే అండర్స్టాండ్ దట్ దేర్ ఫ్యూచర్ ఇస్ బెటర్ విత్ ఇండియా. ఇవన్నీ మీద మాట్లాడేది జస్ట్ టు క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్, జస్ట్ టు బీ ఏమంటారు అటెన్షన్ కోసమే చేసే ఇష్యూ. కానీ అదర్వైజ్ దేర్ ఇస్ నో ఇష్యూ. పీపుల్ లైక్ ఐ సెడ్ వాంట్ ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ కావాలి. పుల్వామాలో అయినప్పుడు గేట్ ఎగ్జామ్ కోసము ఎంతోమంది స్టూడెంట్స్ ఇన్ దే ఫ్లూ. దట్ ఈస్ అ గ్రేట్ గెస్చర్ బై ద గవర్నమెంట్. అయితే మనము అపీస్మెంట్ లాగా అనిపించకూడదు, అది గవర్నెన్స్ లాగా అనిపించాలి. ఫర్ పీపుల్ యూ షుడ్ డూ సంథింగ్. కానీ ఏదో అయినందుకు మనం వాళ్ళని అపీస్ చేస్తున్న ఇంతవరకు ఆ సెపరేటిస్ట్ లీడర్స్కి ఇచ్చిన సెక్యూరిటీ సపోర్టు, వాళ్ళ పారాఫెర్నాలియా అవన్నిటికీ వై వాజ్ ఇట్ డన్? ఏ ప్రభుత్వం చేసినా అది వేరే విషయం, కానీ అసలు మన దేశం అగేన్స్ట్గా మాట్లాడి వాళ్ళ ఫ్లాగ్స్ వేసి అవన్నీ చేసినా మనకు ఇంకా సెక్యూరిటీ ఇచ్చి చేసేది అసలు వెరీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్. మీరున్నప్పుడు కూడా బుర్వానీ అతను ఉన్నాడా? మొన్నప్పుడు హతం చేశారు. ఐ డోంట్ రికలెక్ట్, బట్ మోస్ట్లీ ఇప్పుడు అగైన్ ఆర్మీ రోల్ ఎట్లుంటుందంటే అప్పుడు కూడా ఉన్నప్పుడు వి మేనేజ్ అవర్ కాన్వాయ్స్, వి ఆర్ కన్సర్న్ అబౌట్ అవర్ ఓన్ పీపుల్, వీళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ వాట్ వీఆర్ టేకింగ్. స్పెసిఫిక్ టాస్క్ ఉంటుంది అనమాట. వాట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ దాట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వీఆర్ నాట్ సపోజ్ టు నో, బట్ దెన్ వి కీప్ హియరింగ్ వేరియస్ థింగ్స్. సో ఇన్ ఫ్యాక్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ దట్ ఒక ఆర్మీ సెపరేట్ సర్వీసెస్, ఒక సెపరేట్ యూనిట్ లాగా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ తోని డిస్కనెక్టెడ్గా ఉన్నది. అందుకోసం వీ బీన్ ఏబుల్ టు రిటైన్ ఆల్ దిస్. ఇంకా మేబీ సిచ్యువేషన్ వుడ్ హావ్ బీన్ మోర్ డిఫికల్ట్. వాట్ అబౌట్ సియాచిన్ సార్? Siachen, I have no idea. I have not served in that location. I have no idea. But difficult circumstances again. అందరూ అనుకునేది ఏంటంటే అటువంటి ప్లేస్లో ఉండి వాట్ ఆర్ యూ ఫైటింగ్ ఫర్? ఇండియా, పాకిస్తాన్ బోత్ ఆర్ నాట్ డెవలపింగ్ కంట్రీస్ అనుకుంటాము. రిసోర్సెస్ కుడ్ బి బెటర్ స్పెంట్ అన్నది. నేను ఈవెన్ దో ఐఎమ్ ఇన్ ద సర్వీసెస్, ఐ వాజ్ ఇన్ ద సర్వీసెస్. ఇప్పుడు రిసోర్సెస్ అక్కడ ఆ కంట్రోల్ ఏరియా, ఇప్పుడు యూరోప్ అనే కంట్రీ ఉంది, కాంటినెంట్ ఉంది, దేశాల మధ్యలో ఆర్మీస్ ఏమి ఉండవు. సో దే లుకింగ్ అట్ డెవలప్మెంట్ rather than spending on the defense. ఇప్పుడు మనము మీరు ఈ ఎయిర్ క్రాఫ్ట్ 11 తీసుకునేది ఇండియా బైస్, పాకిస్తాన్ బైస్, అండ్ సప్లైస్ ఆర్ మోర్ ఆర్ లెస్ సేమ్. సో హూస్ గేమ్ ఆర్ వి సపోర్టింగ్? ఎనీవే దట్స్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. సార్, చైనా బహిరంగంగా పాకిస్తాన్కి మద్దతు తెలపటం వల్లే కూడా కాస్త భారత్కి ఇబ్బందికర పరిస్థితిని కూడా అంటారు.
ఎందుకు చైనా పర్టికులర్గా భారత్నే టార్గెట్? ఎందుకంటే ప్రపంచంలో రెండు పెద్ద దేశాలు, ఈ రెండు కనుక కలిసాయి అని చెప్పంటే ఎవరైనా సరే సరెండర్, ఈవెన్ రష్యా కానీ అమెరికా అయినా సరే సరెండర్ అయిపోవాల్సిందే. ఎందుకు చైనాకి అంత వ్యతిరేకత భారతదేశం సరిగ్గా? ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అటులో కూడా ఒక రోడ్ వేసుకుంటూ వాళ్ళు తీసుకుంటూ పోతున్నారు. వాళ్ళ బేస్ క్యాంప్స్ కూడా పాకిస్తాన్ షెల్టర్ కూడా ఇస్తుంది. అప్పుడు శ్రీలంకతో దగ్గర కూడా చైనా వాళ్ళు వాళ్ళ ఎయిర్పోర్ట్ బేసిస్ అడిగారు, ఇన్ని వేల కోట్ల $1,000 ఇస్తారు కూడా అని చెప్పేస్తున్నారు. ఎందుకు పట్టుగా భారతదేశాన్ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు? China sees India's competition, and not only from a military kind of perspective, but also business, economic progress. అన్నింటిలో మనం డెమోక్రసీ ఒకటి ఆలోచించిన విషయం, వీఆర్ డెమోక్రసీ అండ్ డెమోక్రసీలో స్ట్రెంగ్త్ ఫ్రీడమ్, వేరాజ్ చైనా ఇస్ అ డిఫరెంట్ కంట్రీ అండ్ ఈవెన్ పాకిస్తాన్. సో వాళ్ళకు ఒక జెలసీ కైండ్ ఆఫ్ టెండెన్సీ ఉందేమో అనిపిస్తుంది. అండ్ దెన్ ఏమంటారు, పాకిస్తాన్తో మనకు రిలేషన్ సరిగా లేదు, సో దే మేక్ ఫ్రెండ్స్ విత్ దెమ్. దట్స్ హౌ ఇట్ ఇస్. సో అండ్ ద ఆపరేషన్ ఇన్ 65 or 71 also showed us in poorer light. దాంతోటి వాళ్ళు దే వాంట్ టు టేక్ us on through this route. అది డైరెక్ట్ రూట్ కాకుండా దే విల్ వాంట్ us to take through this route. ఓకే సార్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఇప్పుడుగా అసలు మన టెక్నాలజీని ఎట్లా అప్డేట్ చేసుకోవాలి, అప్డేషన్ చేసుకోవాలి? టెక్నాలజీ వరకు అంటే ఇప్పుడు మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టండి, ఇప్పుడు యాజ్ ఫర్ as ఎయిర్ ఫోర్స్ ఇస్ కన్సర్న్, బికాజ్ ఇవాళ మనకు పొద్దున సర్జికల్ స్ట్రైక్ వాట్ ఎవర్ వీవ్ డన్, సో మనం వీఆర్ యూజ్ మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్స్. అదే రఫేల్ మన దగ్గర ఉంటే ఆ డీల్ మనం తొందరగా క్లోజ్ చేయగలిగితే వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఎక్విప్డ్ డెఫినెట్లీ. అండ్ అదేమో ఎయిర్ ఫోర్స్ సైడ్ ఇంపోర్ట్ మన స్క్వాడ్రన్స్ కూడా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాస్ టెల్లింగ్ మీ, వీ బ్రాట్ ఇట్ డౌన్ ఫ్రమ్ 44 to 32. 44 స్క్వాడ్రన్స్ మనకు ముందు ఉండేది, అవి 32 అయిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే మనం ఎయిర్ క్రాఫ్ట్స్ మనం అప్గ్రేడ్ చేయలేకపోయినాం. మిగ్ 21s ఉండేది అండ్ మిగ్ 29 ఉండేది, అవన్నీ మనము మెల్లిమెల్లిగా అబ్సల్యూట్ అయిపోయినాయి. సో మనం టైంలో రెస్పాండ్ అయ్యి దానికి ఫండ్స్ అలొకేట్ చేసి దేశ సమగ్రత, డిఫెన్స్ మనకి ఇంపార్టెంట్ అని ప్రయారిటైజ్ చేసి ఉంటే ఇది బాగుండేది. అదే కాక ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు, వెపన్స్ ఉన్నాయి, మనం అన్ని వెపన్స్ అని పాతాయండి చాలా. ఈవెన్ ఇప్పుడు కూడా ఇంకా AK-47 ఏవో వాడుతున్నారు, అవి AK-47 టెర్రరిస్ట్ చేతులలో 20 ఏళ్ల కిందనే వచ్చినాయి. సో ద పాయింట్ హియర్ ఇస్ హూ డిసైడ్స్. అయితే ఇటువంటి దాంట్లో ఐ ఫీల్ అన్ అవుట్కమ్ మీరు మాట్లాడుతున్నారు కూడా రాగలిగితే, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లో కూడా సర్వీసెస్ వాళ్ళు ఉండాలి, బికాస్ దే ఫేస్ ద బ్రంట్. అక్కడ మీరు వచ్చి మళ్ళీ అంటే నథింగ్ అగేన్స్ట్ IAS గైస్, కానీ IAS వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, టెక్నాలజీ. ఇట్స్ అ రాంగ్ థింగ్ టు డూ. సో ఫ్రీడమ్ అన్నప్పుడు నాట్ ఓన్లీ ఆన్ ద ఆపరేషన్స్ బట్ ఆల్సో దిస్ సైడ్ బ్యాక్ ఎండ్ సపోర్ట్కి వీళ్ళ డెసిషన్ మేకర్స్ ఉంటే అప్పుడు బాగుంటుంది, అప్పుడు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది ఈ సర్వీసెస్లో దట్ వీ కెన్ డిసైడ్ వాట్ వీ వాంట్ అని. బట్ అట్లా ఆర్మీ ప్రపోజ్ చేయలేదా? త్రివిధ దళాధిపతులు మాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి, ఇట్లా చేయటం? మంచి క్వశ్చన్ అండి. చేస్తారు కానీ వినాలి కదా. So you listen to us only when such operations happen. That's the time nobody listens to the army. They are not looked after. Okay, బడ్జెట్లో కూడా వేల కోట్ల రూపాయలు ఇస్తూనే ఉంటాం ఎప్పుడు. చాలా దాంట్లో ఇస్తారు కానీ దే డోంట్ హ్యాపెన్, పేపర్ మీద ఉంటాయి అవి. ఇప్పుడు చూడండి మీరు రఫేల్ డీలే, వై షుడ్ ఇట్ టేక్ సో మచ్ టైం? అవన్నీ శాంక్షన్ అవన్నీ అంటే ఇట్ షోస్ ద కేస్ ఇన్ పాయింట్. అట్లా మనకు తెలియని ఎన్నున్నాయో తెలియదు. అప్పుడు మీరు ఇంత సియాచిన్ రెఫర్ చేస్తున్నారు. జార్జ్ ఫెర్నాండెస్ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు సియాచిన్లో స్నో మొబైల్స్ కోసము, అంటే స్నో మీద ఆపరేట్ చేసే వెహికల్స్ కోసం అని ఢిల్లీలో కూర్చున్న తను ఒక బాబు అంటే మన IAS పర్సన్ ఎవరో వాస్ కీపింగ్ దట్ ఫైల్ పెండింగ్ ఫర్ 1 year. అయితే ఆయనని దానికోసము మీరు సియాచిన్కి వెళ్ళి అక్కడ చూసి రండి అని పంపించినాడు జార్జ్ ఫెర్నాండెస్. సో దట్ వాజ్ అ డిఫరెంట్ డిఫెన్స్ మినిస్టర్. అంటే గ్రౌండ్లో ఏమైనా తెలుసుకోకుండా ఢిల్లీలో ఎక్కడో కూర్చొని డెసిషన్ తీసుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఆర్మీ సర్వీసెస్ హ్యావ్ టు బి ఎంపవర్డ్, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోగలగాలి. ఆపరేషన్ కాకుండా అన్నట్టు ప్రొక్యూర్మెంట్లో మన నీడ్స్ ఏమున్నాయి, ట్రైనింగ్ ఇవన్నీ ఉన్నా, కన్స్టెంట్స్ ఉన్నా కూడా సర్వీసెస్ బాగా పనిచేస్తున్నాయంటే ఐ మీన్ ఇట్స్ అ గుడ్ ఫార్చ్యూన్ దట్ వీ హావ్ సచ్ లీడర్షిప్. ఇప్పుడు పాకిస్తాన్కి నెక్స్ట్ స్టెప్ అనేది మనం ఎట్లా కొట్టగలం? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి రియాక్షన్ రాలేదనుకోండి, ఈ ఎయిర్ స్ట్రైక్స్ అంత ఆగిపోయినట్టు అనుకోవాలా, లేకపోతే ఎయిర్ స్ట్రైక్స్ ఇంకా కావేమో అండి ఇప్పుడైతే? ఇంకా అవ్వదండి, కావు. విల్ వెయిట్. యాజ్ యూ సెడ్, పాకిస్తాన్ హ్యాస్ టు రెస్పాండ్. సీ, యాజ్ అ కంట్రీ దే ఆల్సో హ్యావ్ టు ఎగ్జిస్ట్. దే విల్ రెస్పాండ్ ఇన్ సమ్ వే. హౌ దే విల్ డూ ఇట్ అన్నది అగైన్ ఇస్ ఎనీబడీస్ గెస్. సో దే విల్ బ్యాంక్ డైరెక్ట్ కాకుండా మళ్ళీ ఇట్లనే ఏదో ప్రాక్సీ వార్ టైప్ చేస్తారు. సో మళ్ళీ అక్కడ అంటే దాట్ రూట్ దే విల్ ఫాలో, దే విల్ నాట్ ఫాలో ద డైరెక్ట్ స్ట్రైట్ రూట్. మీరు అన్నట్టు దాగుడు మూతలు ఆడుతూ దే విల్ చీట్ దేర్ వే త్రూ అండ్ ఫాలో సమ్ అదర్ రాంగ్ రూట్ దాన్ ద డైరెక్ట్ అప్రోచ్, బికాస్ డైరెక్ట్ అప్రోచ్ దే లూజ్ అని తెలుసు వాళ్ళకి, అందుకోసమే దే విల్ నాట్ ఫాలో దట్. సార్, మరి ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే డ్రోన్ టెక్నాలజీ కూడా వచ్చేసింది. సో మనం డ్రోన్ స్ట్రైక్స్ అని మనం చేయగలమా?
అంటే డ్రోన్ స్ట్రెంగ్త్ మనకు ఏముంటుందంటే అండి అన్మాన్డ్ ఉంటుంది, యూ డోంట్ హ్యావ్ టు పుట్ అ పర్సన్ ఆన్ ఇట్. సో దట్ టెక్నాలజీ ఇస్ గ్రోయింగ్. బట్ లైక్ ఐ సెడ్ బేసికలీ ఏవైతే టార్గెట్ మిసైల్స్ ఉంటాయో మన మ్యాపింగ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో GPS గైడెడ్ సిస్టమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు మెథడాలజీ ఏది వాడినా, యూజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్, యూజ్ అ డ్రోన్ ఆర్ డెలివరీ మెథడాలజీ ఏది వాడినా కూడా మీరు ఆ సిస్టమ్ వాడుకుంటే ప్రిసైజ్గా టార్గెట్ చేయొచ్చు. డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటున్నారు, ఇవన్నీ వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు గుజరాత్లోకి చొచ్చుకొచ్చిన పాకిస్తాన్ డ్రోన్, పాక్ పై వాళ్ళ జరిగిన వైమానిక దాడి తర్వాత గుజరాత్ భూభాగంలోకి పాక్ డ్రోన్ ఒకటి చొచ్చుకొని వచ్చిన సమాచారం. దీన్ని గుర్తించిన భారత సైన్యం వెంటనే దాన్ని పేల్చివేసింది అని చెప్పేసి. ఇవన్నీ పాసిబిలిటీస్ అండి, దేర్ ఆల్ డెఫినెట్లీ పాసిబిలిటీస్. అయితే అలర్ట్గా ఉండి మీరంటూ ఒక ప్రాబ్లమ్ని అక్కడే దాన్ని ఫినిష్ చేయడము. అండ్ ఐ థింక్ యాజ్ ఎ సెడ్, ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు అన్ని కాన్సిక్వెన్సెస్ మనసులో పెట్టుకొని తీసుకున్న డెసిషన్. గుజరాతే కాదు, ఇన్ఫాక్ట్ నేవల్ ఫ్లీట్ని కూడా రెడీ చేసుకున్నారు. సో వీఆర్ ఆల్ అలర్ట్ ఆన్ ఆల్ సైడ్స్ అండ్ దట్స్ అ జాబ్ ఆఫ్ అవర్ సర్వీసెస్. వి రెడీలీ యాక్సెప్ట్ దట్ జాబ్, సో విత్ లాట్ ఆఫ్ ప్రైడ్. అండ్ ఇది మా మీద అంటే training is for war only finally. Sir. So we are all prepared for it, and when the government gives its mandate, all consequences are thought of. We are prepared for all contingencies, and finally చాలా ఎక్సర్సైజెస్, చాలా ట్రైనింగ్ అవుతాయండి ప్రాక్టీస్లో. బ్లూ ఆర్మీ, రెడ్ ఆర్మీ అనుకుంటాను, వాళ్ళు ఏం చేయగలుగుతారని చాలా పర్మిటేషన్ అన్ని వాడి రెడీగా ఉంటాం అనమాట. సో ఇట్స్ అంటే ఈవెన్ దో వార్ ఇస్ సంథింగ్ విచ్ నోబడీ వాంట్స్, బట్ వెన్ వీఆర్ పుష్డ్ ఇంటు ఎ కార్నర్. బట్ దెన్ ఒక పాపులర్ సెంటిమెంట్ ఏమొస్తుందంటే ఒక్కసారి దీని గురించి బాగా హార్డ్గా లైన్ తీసుకొని వీ షుడ్ ఫినిష్ ఇట్ వన్స్ ఫర్ ఆల్ అని. సో దట్ మళ్ళీ కాకుండా చిన్నగా కాకుండా. కానీ అది చేసే మూడ్లో ఉన్నదా? I don't think so. ఒక హెచ్చరిక జారీ చేయటమా మధ్యలోకి వస్తే ఎట్లా ఉంటుంది అంటే లిమిటెడ్ ఆబ్జెక్టివ్. లైక్ ఐ సెడ్, ఈవెన్ దో nothing political about it, but every politician has used the services to their own advantage. ఇప్పుడు బెటర్ ఉంది ఎన్వైరన్మెంట్ అనుకుంటాము, కానీ లిమిటెడ్ గా. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రెషర్ ఆల్సో విల్ వర్క్ ఆన్ ఇండియా ఆల్సో. సో హౌ మచ్ వి విల్ సకమ్ టు ఇట్, ఎంతవరకు మనం ఉంటుంది ఇంటర్నేషనల్ ప్రెషర్. యాక్చువల్లీ అండి, యూ కెనాట్ గో టు వార్ కదా. పాకిస్తాన్ సపోర్ట్ కదా, లేకపోతే అట్లానే కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు న్యూక్లియర్ పవర్, న్యూక్లియర్ పవర్, యూ కాంట్ డూ దిస్, సివిలియన్ కొలాటరల్ డ్యామేజ్ కావచ్చు, అవన్నీ మాట్లాడతారు. సో హౌ మచ్ వీ విల్ బి ఏబుల్ టు సస్టైన్ దెమ్, హౌ విల్ బి ఏబుల్ టు డిఫెండ్ అవర్ పొజిషన్. మన యుఎన్ కౌన్సిల్లో కూడా దే డిడ్ంట్ వాంట్ టు నేమ్ జైషే మొహమ్మద్, బట్ రెజల్యూషన్లో మనము చేయగలిగినాం. బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ లిటిల్ థింగ్. ఫైనలీ ద బ్యాటిల్ ఇస్ ఆన్ ద గ్రౌండ్ అండి. మీరు ఎంత మాట్లాడుకున్నా, ఏం చేసుకున్నా, గ్రౌండ్లో యాక్షన్ అయ్యేది. ఫైనలీ ద జవాన్ ఇన్ ద పోస్ట్ టేక్స్ దెమ్ ఆన్. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎన్వైరన్మెంట్, వెదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, లోకల్ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, టెక్నాలజీ, వెపన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అవన్నీ నేను చెప్పినట్టు మళ్ళీ ఆ కన్స్ట్రెంట్స్ ఉన్నా కూడా ఇండియన్ ఫోర్సెస్ ఆర్ స్టిల్ పుట్టింగ్ అప్ ఎ స్ట్రాంగ్ ఫైట్. సో యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు దెమ్. కానీ అప్పుడు అనిపిస్తుంది మనం హైదరాబాద్లో సదర్న్ పార్ట్లో సేఫ్గా ఉన్నాము. We don't experience it. See, tell us how many of our family members are there in the services. ఉండము. మనకేదో ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, అక్కడనే మన లిమిటెడ్ ఆబ్జెక్టివ్. సో వీ డోంట్ రియలీ కంట్రిబ్యూట్. వీ కెన్ హ్యావ్ దిస్ సెషన్, బట్ ఇన్ వాట్ వేర్ వీ కంట్రిబ్యూటింగ్? తెలంగాణ గవర్నమెంట్ మన 25 lakhs పర్ ఏదో ఇచ్చినారని చెప్పినారు. బట్ ఈస్ దట్ ఇనఫ్ ఫర్ ద కంట్రీ? అదో చనిపోయినప్పుడు. బట్ వెన్ యూఆర్ సర్వింగ్, వెన్ యూఆర్ దేర్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీస్, ఇట్స్ సంథింగ్ విచ్ యూ కెనాట్ క్వాంటిఫై. సో ఐ డోంట్ నో వాట్ దే విల్, బట్ వీ షుడ్ ఆల్సో సపోర్ట్. నాకు ఏమనిపిస్తుంది అంటే మన ఫ్యామిలీస్ నుంచి కూడా రెగ్యులర్గా సంబడి షుడ్ బి దేర్ ఇన్ ద సర్వీసెస్. 1 year మ్యాండేటెడ్ సర్వీస్ ఉండాలి. అటువంటి ఉన్నప్పుడు స్పిరిట్ ఇంకా బాగుంటుంది. సో ఒక సెన్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్ టు ద కంట్రీ షుడ్ బి దేర్. ఎనీవే దట్స్ సమ్ అదర్ టైం. అయితే సార్, ఇప్పుడు సరిహద్దు రేఖ, సరిహద్దు ఇప్పుడు పాకిస్తాన్, భారతదేశం, ఈ సరిహద్దు లైను అలా ఉన్నప్పుడు మన సోల్జర్స్ ఇటు ఉంటారు, ఆనుకొని ఉంటారు, లేకపోతే కొంచెం నో మ్యాన్ లైన్ చెప్పని గ్యాప్లో ఉంటుందా? ఇంత డిస్టెన్స్లో అక్కడ ఉండాలని చెప్పిన లేదండి. దిస్ ఇస్ లైక్ ఐ సెడ్, దేర్ ఆర్ 3 lines నౌ. ఇంటర్నేషనల్ బార్డర్, లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఆ లైన్స్ అన్ని చెదిరిపోయినాయి. అక్కడ గ్రౌండ్ లో ఉండేది కొన్ని జాలలో ఫెన్సింగ్ వేస్తుంది, కొన్ని జాలు తెలియదు అనమాట. కొన్ని జాలలో అక్కడ లోకల్ విలేజెస్ కూడా ఉంటారు, క్రాపింగ్ అవుతుంది. బాగున్నప్పుడు అందరూ తిరిగిపోతారు కూడా, ఏమి ప్రాబ్లం ఉండదు. సో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో ఓడినప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. లాట్ ఆఫ్ థింగ్స్. మొన్న ఊరి మూవీ వచ్చింది కదా, దాంట్లో కూడా చూసినప్పుడు బికాస్ పాకిస్తాన్ వాజ్ షోన్ ఇన్ పువర్ లైట్, సడన్లీ హ్యాపెన్. సో ఇది క్లియర్ కట్ గా బౌండరీ డిమార్కేషన్ ఉండదు. దట్స్ వై యూరి ఫిల్మ్ లో వాస్తవాల దగ్గరగా ఉందండి.
ఫిల్మ్ అంటే కొంచెం ఫిక్షన్ ఉంటుందండి, బట్ స్పిరిట్ ఇస్ దేర్, స్పిరిట్ అచ్చా. వరకు ఉంటుంది. కానీ ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ కి క్లియర్ గా డిమార్కేషన్ ఉండదు, చాలా కష్టము. ఫెన్సింగ్ కూడా ఎట్లా ఉంటుంది? అన్ని చోట్ల ఉండదా? అన్ని చోట్ల, కొన్ని చోట్ల ఉంటుంది. దట్స్ వై ఇప్పుడు ఏమవుతుంది, అన్ని జాగాలు లేదు కాబట్టి వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. ఎస్పెషల్లీ ఐ సెడ్ ఈ సమ్మర్ మంత్స్ లో ఇంకా ఈజీ రావడం, వెదర్ కండిషన్స్ విల్ సపోర్ట్, ఇప్పుడు వస్తారు బాగా. సో కాన్స్టెంట్ గా సెర్చ్ పార్టీస్ అట్లా వెళ్తూ ఉంటుంది. ఎంత కష్టం పెట్రోలింగ్ అంటే, మనం మంచి టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం, పెట్రోలింగ్ చేయాలంటే ఆన్ ద గ్రౌండ్ ఇన్ దోస్ టెరెన్స్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్, ఇట్స్ నాట్ ఈజీ. ఫటీగ్ యాక్చువల్లీ కమ్స్ ఇన్ ఆఫ్టర్ సమ్ టైమ్. టెక్నాలజీ లేదు, నైట్ విజన్ అంటాం, నైట్ విజన్ బైనాక్యులర్స్ ఉంటాయి, నైట్ విజన్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. కానీ అవన్నీ అవైలబుల్ ఉండి, కరెక్ట్ ట్రైనింగ్ ఉండి, జవాన్ పోస్ట్ లెవెల్ వరకు అవి మనది ఇంకా చేరలేదు. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు స్టాప్ ఆల్ దిస్. ఎందుకంటే మనం కొన్ని పిక్చర్స్లో చూస్తున్నట్టుగా ఒక ఫెన్సింగ్ ఉంటుంది, ఇటు భారత సైనికులు ఉంటారు, పాకిస్తాన్ సైనికులు ఉంటారు, మధ్యలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఉంటారు, అట్లాంటివి కొన్ని వాగా బార్డర్ కొన్ని జాగాలో ఉంటుంది. కానీ నాట్ ఎవ్రీవేర్, నాట్ ఎవ్రీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్, వెరీ కాస్ట్లీ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక రకంగా ప్రతి భారత వైమానిక దాడిని మొత్తం భారతదేశం అంతా గర్విస్తున్నారు. చాలా నిజంగా రగిలిపోతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు, ఇంకా లేట్ అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది, ఇంకా ఎందుకు మోడీ సర్కార్ అలా సైలెంట్గా కూర్చుంది అని చెప్పేసి అని. మీరున్నట్టుగా సమయము, సందర్భము, సిచ్యువేషన్ చూసుకొని చేస్తారు అని చెప్పేసి అని. ఎయిర్ స్ట్రైక్స్ కాకుండా ఇంకా వేరే అదర్ ఏమైనా అటాక్స్ జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే మీరు అన్నట్టు స్ట్రైక్ కావాలి, రెస్పాండ్ చేయాలి అనడం చాలా ఈజీ. కానీ ఏం చేయడం అన్నది యాజ్ అన్ ఇంటర్నేషనల్ కంట్రీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ కంట్రీ జాగ్రత్తగా ఉండాలి. మీరు అన్నట్టు ఎయిర్ స్ట్రైక్స్ కాకుండా, ఇఫ్ యూ ఆస్క్ అస్, టిపికల్ లైక్ ఐ సెడ్, ఆర్మీ ఈజ్ నాట్ టు బి యూస్ ఫర్ ఇంటర్నల్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్. ఇప్పుడు కాశ్మీర్లో మన రోల్ వేరే ఉంది, వీఆర్ నాట్ ఫైటింగ్ అన్ ఎక్స్టర్నల్ అగ్రెసర్, ఇంటర్నల్ ఉండే చేస్తున్నాం. సో దట్ షుడ్ బి సాల్వ్డ్ త్రూ అన్ ఇంటర్నల్ ప్రాసెస్. సో అప్పుడు ఆర్మీకి రిలీఫ్ వస్తుంది, ఆర్మీ జాబ్ ఏదో వాళ్ళని చేయనియాలి. మీరు ఇప్పుడు అట్లానే కాదు, కానీ ఫ్లడ్ వచ్చిన ఆర్మీ, బాంబేలో ఎక్స్ప్లోజన్ వచ్చిన ఆర్మీ, అన్నిటికీ ఆర్మీ వాడడము ఇట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్ టు డూ. అయితే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, కానీ ఆర్మీ ఆల్సో హ్యాస్ లిమిటేషన్స్. లైక్ మన దగ్గర, మన దేశంలో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆర్మీ ఈజ్ సబ్సర్వెంట్ టు ద పొలిటికల్ మాస్టర్స్, టు ద గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా మనం చేస్తాము. ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది కూడా ఐ డోంట్ థింక్, పాకిస్తాన్లో ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఏమైందో మనం చూస్తున్నాం. సో వరల్డ్ ఓవర్ రియలీ civilization has not worked out when total military గా ఉంటే కూడా పనిచేయదు. సో దిస్ balance is always a better option. ఫ్రీడమ్ ఇవ్వాలి, దే షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు షూర్లీ దిస్ డెసిషన్లో ఇప్పుడున్న గవర్నమెంట్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఈ విధంగా అయితే ఆలోచించి డెసిషన్ తీసుకున్నారు. ఇంకా మోర్ మేబీ విల్ బి డన్, బట్ వాట్ ఇట్ ఈస్ అన్నది అగైన్ చేంజింగ్ టైమ్స్, చేంజింగ్ సిచ్యువేషన్స్లో డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు మన ఆర్మీ, మన వాళ్ళందరూ ఎలా వెళ్ళారు? బై వాక్ వెళ్ళారండి, లేకపోతే త్రూ బై ఎయిర్ వెళ్ళారా? హౌ ఇట్ అన్నది ఏంటంటే ఇట్స్ అన్ ఎయిర్ ఆపరేషన్ మెయిన్లీ అండ్ పిక్డ్ అప్. అయితే ఇప్పుడు నేను ఇంతకు మీకు చెప్పిన ఒక చిన్న పాయింట్ ఐ విల్ లైక్ టు రీఇన్ఫోర్స్. ఏవైతే గ్రూప్స్ లాగా ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తున్నాయి అన్న కదా, దాంట్లో ఒకటి పోస్ట్ స్ట్రైక్ డ్యామేజ్ మెజర్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. దేర్ పర్పస్ ఇస్ ఆఫ్టర్ ద పోస్ట్ స్ట్రైక్ అయిన తర్వాత ఏమైందని డ్యామేజ్ అసెస్ చేస్తుంది. అది దట్ జాబ్ ఇస్ దాట్ ఓన్లీ, అంతే. వాళ్ళు ఇంకేం చేయరు, డ్యామేజ్ ఎక్కడెక్కడ అయిందో ఏమో ఫిల్మ్ చేస్తారు, ఏమైందని డ్యామేజ్ అసెస్ చేస్తుంది. అది దట్ జాబ్ ఇస్ దాట్ ఓన్లీ, అంతే. వాళ్ళు ఇంకేం చేయరు, డ్యామేజ్ ఎక్కడెక్కడ అయిందో ఏమో ఫిల్మ్ చేస్తారు, టార్గెట్ కొట్టామా లేదా, ఎగ్జాక్ట్లీ ఎంత ఏరియా వరకు కొట్టేసారు, కరెక్ట్. సో డ్యామేజ్ అసెస్ చేస్తుంది అనమాట. సో అటువంటిప్పుడు బై మిస్టేక్ ఏమైనా కొంచెం మిస్ అయితే మళ్ళీ అగైన్ స్ట్రైక్ చేసానికి వచ్చేయటమేనా? ఇంకా there's no place for mistakes, and first of all there's no place. అసలు ఆ డ్రిల్స్ ఎట్లా ఉంటాయంటే చాలా మంచిగా, అంటే అసెస్ చేయడానికి ఏంటంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ లో 2 or 4 విల్ యాక్చువల్లీ డ్రాప్ ద బాంబ్స్, అండ్ వాళ్ళు చేసిన దాంతో ఏం డ్యామేజ్ అయింది అన్నది అసెస్ చేయడానికి ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. సో యాజ్ అ రికార్డ్ దే విల్ డూ ఇట్ అనమాట. మేబీ అట్ సడన్ ఫోరా ఇది అవసరం ఉండొచ్చు అని చేస్తాయన్నమాట. సో ఇంతకు మీరు అడిగిన ప్రశ్నకి సర్జికల్ ఆపరేషన్స్ ఫస్ట్ టైంలో ఎట్లా వచ్చేసారంటే రికార్డ్ ఫర్ ఎవ్రీథింగ్, దిస్ రికార్డ్ అండ్ డాక్యుమెంటెడ్. సో సంబడి మై టేక్ మైలేజ్ అవుట్ ఆఫ్ ఇట్ తర్వాత, కానీ సో ఎవ్రీథింగ్ ఈస్ డాక్యుమెంటెడ్ జస్ట్ టు వెరిఫై. సో కొన్ని బయటకు రాకపోవచ్చు, కొన్ని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, కొన్ని రావచ్చు. బట్ దీస్ ఆపరేషన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ. మనం ఇప్పుడు రోడ్లోనే ఇక్కడి నుంచి అక్కడ పోతేనే ఏమైనా కావచ్చు అనుకుంటాం ట్రాఫిక్. దీస్ ఆర్ నైట్ టైమ్ ఆపరేషన్స్, ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ ఐ మీన్ ఈవినింగ్ ఆపరేషన్స్. నైట్లో అవుతాయి, చాలా మటుకు లైట్ ఉండదు. ఆ కండిషన్స్లో వర్క్ చేయడం చాలా చాలా డిఫికల్ట్, అండ్ యూఆర్ ఆపరేటింగ్ ఇన్ ఎనిమీ టెరిటరీ, ఇట్స్ నాట్ యువర్ టెరిటరీ.
సో అండ్ వాళ్ళ కేపబిలిటీ కూడా ఉండొచ్చు అనుకుని, వాళ్ళకి స్ట్రెంత్ ఉందనుకొని మనము అజ్యూమ్ చేసుకొని చేస్తాం. ఎందుకంటే మన వైపు లాస్ ఏమైనా పొరపాటున జరిగితే మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది మళ్ళీ. ఎందుకు చేశారు? ఎందుకంటే ఇక్కడ డెమోక్రటిక్ కాబట్టి ప్రతిపక్షాలను విరుచుకుపడుతుంటాయి, ఏమాత్రం అవకాశం దొరికినా సరే. ప్రతిపక్షాలని కాదండి, హ్యూమన్ లాస్ హ్యాస్ టు బి అవాయిడెడ్ ఎవ్రీవేర్. ఇప్పుడు అదే అమెరికాలో ఉంటే దే టేక్ ప్రైడ్ ఇన్ ద పీపుల్ హూ సర్వ్ ఫర్ ద కంట్రీ. ఒక్క లాస్ అయినా చాలా నేషన్ రెస్పాండ్ అవుతుంది. అది ఇక్కడ మనం 40 జవాన్ సిఆర్పిఎఫ్ అనుకోండి, ఆర్మీ అనుకోండి, బిఎస్ఎఫ్, వాట్ ఎవర్, వెన్ వీ లూజ్ ద వే ద కంట్రీ రెస్పాండ్స్ ఇండికేట్స్ స్పిరిట్ అనమాట. సో మన దగ్గర కూడా క్యాండిల్ లైట్ విజిల్స్ అవన్నీ అవుతుంటాయి, కానీ అక్కడ సస్టైన్ గా ఉంటుంది. అంటే ఏంటి సార్ క్యాండిల్ లైట్ విజిల్స్? అదే క్యాండిల్ లైట్స్, క్యాండిల్ లైట్ పెట్టుకొని వెళ్తుంటారా అక్కడ? అంటే మన దగ్గర అయినప్పుడు క్యాండిల్ లైట్ పెట్టుకొని అవన్నీ హోమేజ్ అంటారు. ఐ డోంట్ నో, ఇట్స్ అంటే మనకు ఇంకా ఏం చేయగలుగుతామని తెలియదేమో, అందుకోసం అది చేసి మనం ఊరుకుంటాము మళ్ళీ నెక్స్ట్ వరకు. సో ఫర్ అస్, టు మీ, ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ, ఓకే, ఇట్స్ మనము ఇంకేం వేరే ఏం చేయలేం అట్లా చూపించుకుంటాము, బట్ మోర్ నీడ్స్ టు బి డన్ అండి, మోర్ నీడ్స్ టు బి డన్ ఫర్ సర్వీస్ అండ్ అవర్ కంట్రిబ్యూషన్ హస్ టు బి దేర్. లైక్ ఐ సెడ్, ఈచ్ ఫ్యామిలీ షుడ్ ప్రమోట్. నేను చాలా మంది వింటాను, ఆర్మీలో వెళ్తారంటే లేదు మా మదర్ వద్దన్నది, మా ఫాదర్ వద్దన్నారు, అసలు అప్లికేషన్ వరకు కూడా చేయరమండి. సో బట్ వీ షుడ్ కంట్రిబ్యూట్ టు ద నేషన్. ఈ దేశం మనది, మనం కూడా దీనికి కంట్రిబ్యూట్ చేయగలగాలన్న స్పిరిట్ ఉంటేనే థింగ్స్ విల్ హెల్ప్. అదర్వైజ్ వీఆర్ సేఫ్ సౌత్ ఆఫ్ ఇండియాస్. ఇక్కడ మనకి ఏం కాదు, ఏమైనా వార్ అయినా పంజాబ్ అటు సైడ్ చూసుకుంటారన్నది రాంగ్ థింగ్ టు డూ. సో చివరిగా చెప్పండి, ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ అనేది జైషే మహమ్మద్కి పాక దెబ్బ. ఎందుకంటే ఇప్పుడు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 300 మంది దాకా చనిపోయారు అనేది జస్ట్ పైకి వచ్చిన ఫిగర్, లోపల ఇంకెంత ఉందో. అంటే పెద్ద మెయిన్ స్థావరాలను కొట్టేశారు మన వాళ్ళు, మనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం అంటున్నారండి. వి స్టిల్ హావ్ టు సీ, బట్ యాజ్ యూ సెడ్, ఎంత డ్యామేజ్ అయింది ఇంపార్టెంట్ కాదు. ద పాయింట్ ఈస్ వీవ్ గాన్ ఇన్ టు దట్ ఏరియా, డిడ్ సంథింగ్. అయితే మేబీ ఇట్స్ సింబాలిక్ ఆల్సో, అట్లీస్ట్ సింబాలిక్ ఒక రెస్పాన్స్ లాగా ఇవ్వడం జరిగింది. విల్ నాట్ బి క్వైట్ ఇఫ్ యూ డూ దిస్ అన్న ఒక స్ట్రాంగ్ మెసేజ్, రివెంజ్ అన్నానంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే డెఫినెట్లీ పోయింది. బికాస్ ఈ వాళ్ళ నెట్వర్క్ బాగా స్ప్రెడ్ అయి ఉంది ఆల్రెడీ కాశ్మీర్లో. టిల్ వి ఎలిమినేట్ దాట్, ఇట్స్ నాట్ ఎ విక్టరీ ఫర్ అస్. ఇట్ ఈస్ ఓన్లీ మేబీ వన్ స్టెప్ ఇన్ ద లాంగ్ జర్నీ. Kashmir area has been suffering for the last 30-40 years now. అయితే అది ఓవర్ నైట్ చేంజ్ కాదు. ఇటువంటి ఎలిమెంట్స్ని ఐసోలేట్ చేసి ఫినిష్ చేసి ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎన్ని రోజులు పడుతుంది అన్నది అగైన్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ అండ్ వాట్ పాకిస్తాన్ విల్ డూ. చాలా హోప్ ఉండే ఇమ్రాన్ ఖాన్ వచ్చినప్పుడు, మేబీ బెటర్ గవర్నెన్స్, బెటర్ థింగ్స్ విల్ కమ్ ఇన్, బట్ లుక్స్ లైక్ ఇట్స్ నాట్ వర్కింగ్. అక్కడ ఎవరు వచ్చినా సరే ఆర్మీ చేతిలో ఉండాల్సిందే, వాళ్ళు చెప్పినట్టు ఆడాల్సిందే. అవును అంటారండి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ప్లస్ టెర్రరిస్టులు కలిపే ఆపరేషన్స్ చేస్తుంటారు ఎక్కువగా భారతదేశం మీదకి చెప్పేసి. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే చెప్పండి, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మన భారతదేశం యువతకి ముఖ్యంగా? See, one is from a services perspective, see, first of all, government చేసిన యాక్షన్, we are all appreciating it. ఇది మంచి యాక్షన్, కరెక్ట్ టైంలో చేస్తున్నారు. బట్ దెన్ వీ హ్యావ్ టు వెరీ వెరీ కేర్ఫుల్ నౌ. ముందుకు నెక్స్ట్ సమ్ టైమ్ చాలా అలర్ట్గా ఉండే అవసరం ఉంది. అండ్ దెన్ ద యంగ్స్టర్స్ అవుతున్నారు, మీరు అన్నారు మెసేజ్ టైప్, we should make an attempt to join the services wherever possible and contribute our bit, మన బిట్ కూడా కంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందండి. మేజర్ శివకిరణ్ గారు, అసలు మీరు ఆర్మీలోకి ఎట్లా వచ్చారు? అసలు మీరు ఫస్ట్ మీరు ఎక్కడ తెలుగు మాట్లాడుతున్నారు చక్కగా, మీరు ఎక్కడ ప్రాపర్? నేను హైదరాబాద్ నుంచే అండి, ఇక్కడే మన వాసవి కాలేజ్లో చదువుకున్నాను. బీకామ్ ఆనర్స్ తర్వాత కంబైన్డ్ డిఫెన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది, అపియర్డ్ ఫర్ దట్ ఎగ్జామ్. దెన్ అలహాబాద్లో ఇంటర్వ్యూస్ అవుతాయండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ 12th తర్వాత, గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ డిడ్ బీకామ్ ఆనర్స్. తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అని ఉంటాయి, అక్కడ సెలెక్ట్ చేస్తారు. నాకు కూడా ఫస్ట్ ఎక్స్పోజర్ సర్వీసెస్కి అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది ఎంతమంది. అక్కడ హైదరాబాద్ నుంచి ఒక్కడే అనమాట ఇంటర్వ్యూకి వెళ్ళింది. చాలా మంది నార్థన్ స్టేట్స్ నుంచి ఆర్మీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఆ టైంలో ఆ ఇంట్రెస్ట్ చూసి అనుకున్నాను, ఐ వెంట్ ఇన్ ఫర్ ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్. 7 years ఐ వాస్ దేర్. అయితే అప్పుడు లెట్ మీ ట్రై ఇట్ అవుట్ అనుకున్నాను. సో ఆర్మీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. మన ఇక్కడ ఉండి మనకు తెలియదు కానీ వెరీ స్ట్రక్చర్డ్, వెరీ సిస్టమాటిక్, అండ్ ఇట్స్ మన దేశంలో మేబీ అదొకటే ఆర్గనైజేషన్ విచ్ కాస్ట్ రిజర్వేషన్స్ ఉండవు. దేశం ఇప్పుడు మీరు దేశానికి పనిచేస్తారంటే ఎటువంటి ఆర్గనైజేషన్ చేరుతారు చెప్పండి? సో యూనిఫామ్ వేసుకున్నప్పుడు యూ బిలాంగ్ టు ద కంట్రీ. మేబీ అందరికి లోపల ఒక ఇంటెన్సిక్గా ఉంటుంది, కంట్రీకి ఏమైనా చేయాలి, బిలాంగ్ చేయాలి. సో ఆర్మీ ఆఫర్స్ దట్ ఆపర్చునిటీ.
సో షార్ట్ టైమ్ అయినా ఐ థింక్ ఆల్ ఆఫ్ us షుడ్ కన్సిడర్ దట్ ఆప్షన్. సరే, ఇప్పుడు కూడా భద్రతా అధికారులు మొత్తం అంతా అందరికి ఇచ్చేసారు, అందరి సెలవులు కూడా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇట్లాంటప్పుడు మీ సర్వీసెస్ కూడా తీసుకోవడానికి ఏమన్నా పిలుస్తుంటారా? అట్లాంటి లేదండి, నేను సి వాట్ హ్యాపెన్స్ ఇస్ రిజర్వ్స్ అని ఉంటాము. సో వదిలిన తర్వాత వదిలేసిన ఐ లెఫ్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 29. సో నెక్స్ట్ 10 years వీఆర్ ఆన్ ద రిజర్విస్ట్ లిస్ట్ అనమాట. అంతవరకు అంత అవసరం లేదు. ఇది లీవ్ క్యాన్సిలేషన్ ఇట్స్ వెరీ రెగ్యులర్ రొటీన్ స్టెప్ అనమాట చెప్పడానికి అది. సో వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్స్ అని ప్రొజెక్షన్. సో అట్లేం లేదు. ఐ మీన్ వీ హ్యావ్ ఇనఫ్ పీపుల్, కొంచెం షార్టేజ్ ఉంది ఆఫీసర్ లెవెల్లో, కానీ ఇనఫ్ స్ట్రెంగ్త్ ఇస్ దేర్ అండ్ పీపుల్. బట్ దెన్ యాజ్ ఎ సెడ్ సౌత్ నుంచి కూడా మన వాళ్ళు ఇంకొంచెం జాయిన్ అయితే, నేను ఎప్పుడు లిస్ట్ చూసేది, లిస్ట్ చూస్తే హైదరాబాద్ నుంచి ఎవరైనా ఉన్నారా అని, చాలా తక్కువ మంది అనమాట, హార్డ్లీ. సో ఐ థింక్ వీ షుడ్ సీ ఇట్ as a career and ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ కంపేరబుల్ టు ద సివిల్ సర్వీసెస్, career wise and more importantly contribution to the country. So I don't think there's any other service with which you can contribute to the country and say I belong to the country అన్నది. మీరు బాగా స్పిరిటెడ్ గా జై హింద్ అని అంటున్నారు, కానీ గ్రౌండ్ లో ఉండి జై హింద్ అన్నది వేరే విషయం. సో దట్ స్పిరిట్ అప్పుడు దెన్ యూ బిలాంగ్ టు ద కంట్రీ రియల్లీ. కొన్ని రోజులు ఉన్నప్పుడు కూడా ఆ స్పిరిట్ మనకు అర్థమవుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ చేస్తేనే విల్ బి ఏబుల్ టు రియలైజ్ ఇట్ అండి. సార్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రివిలేజ్డ్ దట్ యు కాల్డ్ మీ హియర్. అండ్ అత్యంత కీలకమైన సెన్సిటివ్ ఏరియాల్లో ప్రదేశాల్లో ఉండి జమ్మూ, శ్రీనగర్, పఠాన్కోట్, రాజౌరి అని చెప్పేసి మోస్ట్ సెన్సిటివ్ ఏరియాస్ అవన్నీ, అలాంటి చోట మీరు టాస్క్ సక్సెస్ఫుల్గా చేసి చాలా గర్వంగా ఉంది. ఇలాంటి వారితో మాట్లాడటం, మీరు ఫ్రీక్వెంట్గా ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదే మనం కోరుకుందాం, అంతా జరగాలి, కానీ మంది ఎప్పుడు అప్పర్ హ్యాండ్గా ఉండాలి. థ్యాంక్ యూ మేజర్జీ. శివకిరణ్ గారు, సో కైండ్ ఆఫ్ యూ. జై హింద్. సో జై హింద్ అండి. సో ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. మరింత అప్డేట్ సమాచారంతో Pirme9 న్యూస్ స్పెషల్ డిబేట్స్కి ఎప్పుడు ముందే ఉంటుంది. చూస్తూనే ఉండండి Pirme9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. జై హింద్.